మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. మరొకసారి మీ అందరికీ వందనాలు స్తోత్రాలు. మంచిది, మీ యొక్క పనుల భారాన్ని అంతా కూడా ప్రక్కన పెట్టి, ఎందుకంటే క్రైస్తువులైన వారికి ఆదివారం వస్తే చాలు. ఇప్పుడు కరోనా వచ్చినా కూడా చికెన్ కోసం పరిగెత్తకుండా, మరి అటువంటి పరిస్థితుల్లో లేవు. మనం ఇప్పుడు ఉన్నదేదో తిని మరి ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధించాలనే ఒక నిశ్చయత కలిగి ప్రతి ఒక్కరు కూడా దయతోటి ప్రతి ఆదివారము కూడా యూట్యూబ్ ద్వారా మరి వర్తమానాలు అందిస్తున్నాము. మీరందరూ కూడా ప్రతి ఆదివారము 10 గంటలకు సరిగ్గా మీ సెల్ ఫోన్ ఆన్ చేసి అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ అని కొడితే మరి యూట్యూబ్ ద్వారా వచ్చింది కనుక మరి ముఖ్యంగా అగాపే ప్రార్థనా మందిరానికి వచ్చే సంఘస్థులందరూ కూడా మీ పనులు సమయానికి ముగించుకొని ప్రతి ఆదివారం కూడా మీరు ఇళ్లలో కూర్చొని వాక్యం వినాలని, మరి ముఖ్యంగా ఎంతోమంది వాక్యం విని ఆదరించబడుతున్నారు, ఆత్మీయ మేలులు పొందుతున్నారని మేము విశ్వసిస్తున్నాము. దాన్ని బట్టి కూడా మేము దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. మంచిది, ఆదివారపు ఆరాధన మరి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాము. మీరందరూ కూడా ఏకీభించండి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభువ, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు ఈ ప్రత్యేకమైన సమయంలో. ఈ ఆదివారపు ఆరాధన మేమందరం కలిసి నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చావు. గత ఆదివారం మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాపాడారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు అడుగుచున్నాము తండ్రి. మంచిది, ఒక పాట పాడి ప్రభువుని మహిమపరుచుకుందాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. దీవారాత్రములు కంటి పాపవలే కాసి, దీవారాత్రములు కంటి పాపవలే కాసి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. అందరం కలిసి పాడుదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. గాఢాంధకారములో కన్నీటిలో ఎల్లలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎల్లలో, కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి, కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. గ్లోరీ, థాంక్ యూ లార్డ్. మనసారా దేవుని స్తుతిద్దాం. గాఢాంధకారపు లోయలో సంచరించుని అపాయమును దరికి రాదు. కుమిలిపోవద్దు, కుంగిపోవద్దు. శక్తి కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు ఆయన. గ్లోరీ, థాంక్ యూ లార్డ్. సజీవయాగముగా మా శరీరము సమర్పించి,
సజీవయాగముగా నా శరీరము సమర్పించి సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శక్తి నందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. అందరం మనసారా దేవుని స్తుతిద్దాం. ఎవరు అటు ఇటు తిరుగుతూ మీ ఇళ్లలో ఎక్కడికెక్కడ కూర్చొని దేవుని ఆరాధిద్దాం. ఈ సమయంలో మీరు పనులు పెట్టుకోవద్దు. మార్తమ్మ గారిలాగా మీరు పనులు పెట్టుకోవద్దు. మరేలాగా దేవుని పాదాల దగ్గర చేరండి. దేవుని వాక్యము నేర్చుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యముగా ఉండాలి. అధైర్యానికి లోను కాకూడదు. ఆత్మీయంగా మనం బలపరుచుకోవాలి. ఒకరినొకరిని పురికొలుపుకోవాలి. దేవుని వాక్యము ద్వారా మనం ఆదరించబడాలి. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనం నిలబెట్టించింది. దేవుని వాక్యం మనం పోషించింది. ఆయన వాక్యమే మనకి ఆధారము. యేసు క్రీస్తే మనకి ఆధారం. గ్లోరీ. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. అందరూ మనసారా దేవుని స్తుతిద్దాం. గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. ఆయన నమ్మదగిన దేవుడు. నీ నమ్మకాన్ని ఉమ్ము చేసే దేవుడు కాదు. ఆయన ఆశ్చర్యకరుడు. గ్లోరీ. స్తోత్రం. పాడద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సద పాడద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, పాడద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సద పాడద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. యేసునాథుని మేలులు తాళంచి, యేసునాథుని మేలులు తాళంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. యేసునాథుని మేలులు తాళంచి స్తోత్రం చెల్లించును, స్తుతి స్తోత్రం చెల్లించును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి సమయమందును అసమయమందును ప్రభువుని స్తుతించాలి. కనుక కీర్తన 50వ కీర్తనలో కూడా ఆయనకి స్తుతి యాగము చెల్లించుట మంచిది అని అన్నాడు. కనుక ఎప్పటికప్పుడు ఆయన మన కృతజ్ఞత భావంతో మన స్తుతి యాగము ఆయనకి చెల్లించాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన యొక్క పరిస్థితులు ప్రభావములో నుంచి విడిపించి కుటుంబ పరంగా ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను నీ కుటుంబాన్ని పోషించగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. నువ్వు కన్నీళ్లు కార్చుట చూసి నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక కుమిలిపోద్దు ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, నా ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. కనుక ప్రతి ఒక్క ఆదివారం మనం ఇలాగ కలిసి ప్రభువుని ఆరాధించుకునే భాగ్యం ప్రభు మనకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు. ప్రభువుని కలిగి ఉండటమే
మనం ధనవంతులము, ఆయన ద్వారా ఆశీర్వదించబడిన జనాంగము మనం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు ఈ ఆదివారపు ఆరాధన మరి ప్రారంభించుకొని ఆయన్ని ఆరాధించాం, ఆయన్ని స్తుతించాం, ఆయన మహిమపరిచాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి యవన దైవ సేవకుడు నా కుమారుడు జాషువా డానియల్ మరి మీ కొరకు మరి సిద్ధపరిచిన వాక్యాన్ని మరి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందుతున్నారని, ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని ప్రభు మరి తన దాసుని నోట ఆయన మాటలు ఉంచి మాట్లాడి మన ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరిచేటట్టుగా దేవుని వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాము. వాక్యం వినేటప్పుడు మరొక సెల్ ఫోన్లో అది చూడాలి ఇది చూడాలని వ్యర్థంగా ఉంచొద్దు. మీ మనసును కట్టండి, మీ ఆలోచన కట్టండి. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా వినండి వాక్యానుసారంగా. అప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులో మీ కుటుంబాన్ని ప్రభు నడిపిస్తాడు. ఏ పరిస్థితులు గుర్తురావు. ఆ విధంగా వాక్యమే మీ కన్నీళ్లు తుడిచి మేము ఆదరించి తన హక్కుని చేర్చుకొని దీవించునుగాక. ప్రార్థన మరి అందరూ కూడా మరి ఏకీభించండి. ఇప్పుడు కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, ముఖ్యంగా మరి ఈ తక్కిళ్ళపాడు గ్రామము మరి కాకాణి మండలంలో ఒక చిన్న గ్రామంలో ప్రారంభించిన ఈ పరిచర్య ద్వారా నించుమించుగా నాయన 15-16 సంవత్సరాలుగా నీ పని చేసే భాగ్యం ఇచ్చావు. నీ పని చేయటం మిక్కిలి గొప్పది అన్నావు నాయన. యవన కాలంలోనే నా ప్రభువా, నా కుమారుడిని మీరు రక్షించుకొని ప్రభువా నిన్ను అనుసరించి నడుచుకోవటానికి నీ పాదాలే శరణము, నా యేసయ్య లేని జీవితం వ్యర్థమని గ్రహించుకొని నీ వాక్యము ద్వారా పట్టబడ్డాడు ప్రభువా. ఇదిగో నీ యవన దైవ సేవకుడు నా కుమారుడు జాషువా డానియల్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ఆయన నాతోనూ నైనా ప్రజలతో అందరితోటి మాట్లాడి ఒక్కొక్కరిని ఆత్మీయంగా బలపరచమని నీ వాక్యపు వెలుగులో ప్రతి కుటుంబము కట్టబడినట్టుగా సహాయించు. అనేక మంది ఆధ్యాత్మికమైన మేలులు పొందటానికి సహాయం చేయమని నీ దాసుని నోట నీ మాటలుంచి మాట్లాడమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరొక ఈ పునరుద్ధానపు ఆదివారపు దినమున మనం కలుసుకునే కృపను మరియు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా మరి ఆదివారం ఇలాగ యూట్యూబ్లో ఇస్తున్న యొక్క వర్తమానములను కుటుంబంగా మీరు విని దీవించబడుతున్నారని మీరు నమ్మి, మరి ప్రయాస అయినా కష్టమైన ఇబ్బంది అయినా కానీ ఈ యొక్క వర్తమానములు వీడియోలు అనేవి చేయటం జరుగుతుంది. మరియు ఇంకా మీరు అనేక మంది మరి గత వారం చేసిన అనౌన్స్మెంట్ని బట్టి మీ యొక్క సహాయ ప్రేమ కానుకను మీరు పంపించాలనుకుంటే కింద నెంబర్లు పంపించండి అని పోయినసారి అనౌన్స్మెంట్ ఇచ్చాం. అది కూడా అగాపే సంఘస్థులకు మరి ఇంకెవరైనా బయట స్నేహితులకు వారికి అని చెప్పాము. మరి కొంతమంది స్పందించి వారి యొక్క సహాయ కానుకను వారు పంపించారు. అది కూడా మేము చెప్పాము, మా అవసరాల కొరకు కాదు, అవసరతలో ఉన్న వారికి మరియు ఇబ్బందుల్లో ఉన్న వారికి వాటిని పంచిపెట్టడానికని క్రీస్తు కృపను బట్టి మరి మీరు పంపించిన రీతిగానే దేవుడు మీకు అనుగ్రహించిన దాంట్లో కొంతమంది స్పందించి ముందుకు వచ్చారు. మరియు సంఘ బిడ్డలు మరి అనేక మంది కూడా ముందుకు రావడం జరిగింది. వాటిని మేము మరి నమ్మకంగా కొన్ని సరుకుల రూపంలో, కొంతమందికి ధన రూపంలో వాటిని ఇవ్వటానికి ప్రభు సహాయం చేశారు. ఇక ముందు కూడా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆశపడుతున్నాము. దానికి మీ యొక్క ప్రార్థనా సహాయము మరి యొక్క ఆర్థిక సహాయం మీరు చేయగలిగితేనే, కానీ వేరే విధంగా కాదు, మీరు చేయగలిగితే తప్పక మీరు ముందుకు రండి. అందరం కలిసి అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన సమయం గనక దయతో ఎవరు కూడా మీకు ప్రభు ఇచ్చిన కొలది, అనుగ్రహించిన కొలది తోటి వారికి ఇవ్వటానికి ముందుకు రండి. ఎందుకంటే ఇది మనం ఇవ్వాల్సిన సమయం, దాచి ఉంచుకోవాల్సిన సమయము కాదు. ప్రభువే మనల్ని పోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పటికీ ఎంతోమందికి సంఘం తరపున మనం ఇవ్వటం జరిగింది, దేవుడిచ్చిన దాన్ని పంచిపెట్టడం జరిగింది. కానీ ఏ దినాన్ని కూడా మేము కొరతను అనుభవించలేదు. ఎందుకంటే మీ సంఘానికి నేర్పిస్తాం, మేము అదే నేర్చుకున్నాం. మనం ఇస్తూ ఉంటే దేవుడే మనకి పంపిస్తూ ఉంటారు. అవును, మేము అదే అనుభవిస్తున్నాము, మీరు కూడా తప్పక అనుభవిస్తారని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకునే ముందుగా
గత వారం మనం నేర్చుకున్న అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. గత వారము యేసే వెలుగు అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. మీ అందరూ కూడా విన్నారు, దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. యేసు వెలుగు అవటం ద్వారా ఆయన ఎలా వెలుగై ఉన్నాడు, ఆయన నేనే వెలుగు అని చెప్పడంలో గల ఆయన ఉద్దేశం ఏంటి, మరియు ఆ వెలుగు క్రిందకు మనం రావటం వల్ల ఆ వెలుగు ఏమి చేస్తుంది, ఆ వెలుగు నడిపిస్తుందని, మరియు చీకటిని పారద్రోలుతుందని, సత్యాన్ని బయలుపరుస్తుందని, ఇలా ఎన్నో అంశాలను మనము గత వారము ఆదివారమున మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆదివారమున వాక్యాన్ని నేను నీవే వెలుగు అనే అంశంతో ముందుకు రావాలని నేను ఆశపడ్డాను. అయితే ప్రభువు మరొక అంటే ఆ అంశమే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రభు మరొక ఆలోచన నాకు దాన్ని కలిపారు. ఏమనంటే, ఎందుకంటే ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అంటే నీ గురించి మరియు నా గురించి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి అనే అంశాల గుండా మనం వెళుతున్నాము. అయితే ప్రభు నా మదిలో ఒక ఆలోచన ఉంచారు. ఏమనంటే, మరొక అంశాన్ని పెట్టారు. అదేంటంటే, నేను ఎవరిని, హూ యామ్ ఐ అని ఒక సర్మన్ సిరీస్, అంటే వర్తమాన వరుస క్రమం సిరీస్ లాగా. అంటే ఈరోజు నేను ఎవరిని అనగా నీవు దేవుని వెలుగు అని ఈరోజు మనం నేర్చుకుంటాం. రేపు ఆదివారం మరొక ఆదివారమున నీవెవరివి అని బైబిల్ చెప్తుందో అట్లాగా ఒక 4-5 సిరీస్ లాగా, ఒక వరుస క్రమముగా నేను ఎవరిని అనే ఉద్దేశాన్ని మన బైబిల్లో నుంచి దేవుడు నీ గురించి నా గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనం నేర్చుకుందాం. మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన ఊహల్లో, ఆయన ఉద్దేశాల్లో, ఆయన తలంపుల్లో మనం ఏమై ఉన్నాం, కనుక మనం ఎవరము ఏంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి వాక్యానుసారంగా అనేది మనము నేర్చుకోవాలని దేవుడు నాకు నేర్పించాడు. అదే మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. కనుక మనమందరం కూడా ఇప్పుడు నేను ఎవరిని అనే వర్తమాన వరుస క్రమము కింద ఒక 5 లేకపోతే 4-5 ఆదివారాలు ఇదే అంశము క్రింద మనం ఒక్కొక్క దానిని మనం ఎవరమో మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాలము దేవుడు అట్టి ఆలోచన ఇస్తే ఇంకా వర్తమానంలో కొంత సవరింపులు చేసుకొని ముందుకు రావటం జరిగింది. కనుక నేను ఎవరిని అనే అంశం కింద ఈరోజు మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుడు అన్నాడు కదా మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన అంటున్నాడు మీరు లోకమునకు వెలుగు అంటున్నాడు. మనం ఎవరు అంట? లోకానికి వెలుగై ఉన్నాం. చూడండి, నీ లోకములో ఉండే ప్రతి దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది కదా. ఇప్పుడు నా పక్కన ఉన్న ఈ దీపము, దాని ఉద్దేశం ఏంటి? అది వెలుగునివ్వాలి. ఒకవేళ అది వెలుగునివ్వకపోతే దాన్ని మనం చెత్త కుండీలో పడేస్తాం. లేకపోతే మనం వాడుకునే పెన్ను కానీ, మనం వేసుకునే చొక్కానో, లేకపోతే స్త్రీలు కట్టుకునే చీరలో, లేదా డ్రెస్సులో, ఏదైనా కానీ మనం వాడుకునే ప్రతి వస్తువును మనం ఎందుకని కొనుక్కుంటాం? దాని ద్వారా మనం మేలు పొందాలని, అది మనకు ప్రయోజనకరంగా ఉండాలని, అది మనం ఉపయోగించుకొని మనం మేలులు దీవెనలు అనుభవించాలని, దాని ద్వారా మన జీవితం కొంత సులభతరంగా ముందుకు వెళ్ళాలని మనం ఎన్నో వస్తువులు దినదినం కూడా వాడుకుంటూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. అలానే ప్రతి చిన్నదాన్ని కూడా మనం ఎంతో పరిశీలన చేసి, ఎంతో జాగ్రత్తగా విలువైనది ఎక్కడ ఉంటుందో, మరియు ప్రత్యేకమైనది ఎక్కడ ఉంటుందో, మరి అన్నిటికంటే శ్రేష్టమైనది ఎక్కడ ఉంటుందో, ఎక్కడ హై క్వాలిటీది అమ్ముతారో అది చూసుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళి ఎలాగైతే కొనుక్కుంటామో, అది అంత కొనుక్కొని, అంత ప్రయాసపడి, అంత డబ్బులు దానికోసం ఖర్చు పెట్టి, అంత సమయాన్ని ఖర్చు పెట్టి, శ్రమపడి మనం అది కొనుక్కొని మనం తెచ్చుకున్న తర్వాత మనం అనుకోని ఆలోచించినంత రీతిగా అది పని చేయకపోతే మన హృదయం ఎట్లా ఉంటుంది? ఎంతో కోపం వచ్చేస్తుంది. ఆ ఓనర్ మీద ఎంతో కోపం, ఆ వస్తువుని అమ్మిన వాళ్ళ మీద మనకు ఎంతో ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వచ్చేసింది. షాప్ దగ్గరికి వెళ్ళి అవసరం లేదని 4-5 తిట్లు కూడా తిట్టేసి వాళ్ళు మొహాన్ని పడేసి వస్తాం. మేము ఎందుకని డబ్బులు పెట్టి కొనింది, ఇలాంటిది మాకు అంట కడతారా అని ఎన్నెన్నో మాటలు అంటాం. ఎందుకనంటే నువ్వు దాన్ని వెల ఇచ్చి కొన్నావు కనుక దాని విలువ నీకు తెలుస్తుంది. అది సరిగ్గా పని చేయకపోతే దాని బాధ నీకు తెలుస్తుంది. అలానే నిన్ను నన్ను కూడా యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనం ఆయన సొత్తు అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని బిడ్డలము, దేవుని సొత్తై ఉన్నాం, మనం ఆయన సొంతమైన వారమై ఉన్నాము. కనుక మరి మనలను దేవుడు ఎందుకని ఆయన రక్తం ఇచ్చుకున్నాడు? మన జీవితం పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది?
దేవుడు మనల్ని ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు తల్లి గర్భంలో నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చాడు, ఎందుకు అసలు మనల్ని పుట్టించాడు ఈ భూలోకంలో ఆయన, నువ్వు ఏమై ఉండాలని, నువ్వు ఎలా ఉండాలని, నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశాలంటూ ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ వర్తమాన వరుస క్రమంలో సెర్మన్ సిరీస్, హూ యామ్ ఐ అనే సెర్మన్ సిరీస్, నేను ఎవరిని అనే వర్తమాన వరుస క్రమములో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకుందాం. మనం ఎవరమో ఏంటో ఈ వర్తమానం, ఈ యొక్క వర్తమాన వరుస క్రమం ముగించులోపే ఒక ఆలోచనలోకి వచ్చి మీరందరూ కూడా క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా నిలబడాలనేది నా యొక్క హృదయ వాంఛ. కనుక మనము కేవలము తల్లి గర్భంలో నుంచి రావటము, తర్వాత స్కూల్లో చేరటము, మంచి మార్కులతో పాస్ అవ్వటం, తర్వాత కాలేజీకి వెళ్ళటం, మంచి మార్కులతో పాస్ అవ్వటం, తర్వాత ఇంజనీరింగో లేకపోతే కలెక్టరో లేకపోతే లాకు సంబంధించిందో లేకపోతే ఎంబీబీఎస్ సంబంధించిందో లేదా ఏదో ఒక విద్యలో మనం జాయిన్ అయ్యి అక్కడ కూడా మంచి మార్కులు సంపాదించుకొని ఏదో ఒక ఉద్యోగం మనం పొందుకొని లేదా అమెరికానో ఏదో ఒక దేశం వెళ్ళి సంపాదించి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ చనిపోవటం, ఇదేనా జీవితం అంటే ఒకసారి ఆలోచించండి. ఇదేనా జీవితం? ఏంటి నీ జీవితానికి నా జీవితానికి వెనక ఏదో ఒక ఉద్దేశం దాగి ఉంది. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ అవర్ బర్త్. మన జన్మకు ఒక కారణం ఉంది. సంసోనుని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి న్యాయాధిపతిగా సంసోనుని దేవుడు ఎన్నుకున్నాడు. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ హిస్ బర్త్. బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఇదిగో నేను ఎవరినో తెలుసా, నా వెనక వచ్చు వాడికి నేను మార్గము సరళము చేయడానికి నీ భూమి మీద నేను పుట్టాను. తన రీజన్ అది. మరి నువ్వేం చెప్తావు? నువ్వెందుకు భూమి మీదకి వచ్చావు నీకు తెలుసా అంటే, నేను పెళ్లి చేసుకోవడానికే వచ్చానండి, లేకపోతే నేను పిల్లలు కనడానికి పుట్టానండి, లేకపోతే నేను పలానా దానికి పుట్టాను, లేకపోతే నేను ఇదిగో మంచి మార్కులు సంపాదించుకొని మంచి ఉద్యోగం చేసి మా తల్లిదండ్రులకు ఒక ఇల్లు కట్టాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక బండి కొనుక్కోవాలి. ఇదేనా నీ జీవిత ఉద్దేశం? అది చెప్తావా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అది కాదు. సంసోను ఒక న్యాయాధిపతిగా ప్రజలను విమోచించి ఒక విమోచకుడిగా తాను ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. యేసు ప్రభువు కూడా ఆయన రక్తాన్ని చిందించడానికి సర్వ మానవాళికి రక్త ప్రోక్షణ ఆవశ్యకమనేది ఆయన ఎరిగి ఆయన రక్తాన్ని చిందించి మన పాపములోంచి విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా మనం విన్నాం కదా ఇప్పుడే. నేను యేసును గురించిన మార్గము సరళము చేయడానికి నేను వచ్చానన్నాడు. ఆయన పని పూర్తి చేసుకొని ఆయన వెళ్ళాడు. మరి నీవు నేను మనందరము ఈ భూమి మీద ఎందుకున్నాం? మన జన్మకు కారణం ఏంటి? మనము కారణ జన్ములం. మన ఒక కారణముతో ఈ భూమి మీదకి వచ్చాం. వాట్ ఈస్ దట్ రీజన్? మనం అసలు ఏమై ఉన్నాం? మనం ఏంటి అసలు? చిన్నప్పుడు మనం ఆట ఆడుకునే వాళ్ళం కదా. మీ అందరూ బహుశా వినే ఉంటారు, మరి ఆడే ఉంటారు కూడా. మా పిల్లలు వచ్చి అడుగుతారు, అరే నువ్వు ఎవరు రా అంటారు. నేను మనిషిని రా అంటాడు. నువ్వు మనిషివా, లేకపోతే నువ్వు జాషువావా, నువ్వు అది కాదు, అసలు నువ్వు ఎవరు అంట. వాడు ఎన్నెన్నో జవాబులు చెప్తా ఉంటారు. అరే నువ్వు కుక్కవా, పందివా, పిల్లివా, లేకపోతే మనిషివా, లేకపోతే నువ్వు పలానా వ్యక్తివా, అది కాదు, నువ్వు ఎవరివి అంట. నిజమే, నువ్వు ఎవరివి? హూ యు ఆర్? నువ్వేంటి? నేను మనిషినండి అని చెప్తే అదొక నువ్వు హాస్యాస్పదమైన సమాధానంగా ఉంటుంది. నువ్వెవరవో నీకు తెలియాలి, నువ్వెవరో ఏంటో నీకు తెలియాలి. అపోస్తుడైన పౌలు గురించి మన వాక్యంలో చూస్తాము. తన జీవిత సగకాలము తాను వ్యర్థంగా తాను గడిపాడు. ఎందుకంటే తాను ఎవరో ఏంటో తెలుసుకోకుండా హత్యలు చేసుకుంటూ అనేక మందిని హింసిస్తూ బాధ పెడుతూ తన జీవితాన్ని సగం గడిపేశాడు. కొంత జీవితాన్ని తాను వ్యర్థం చేసేసుకున్నాడు. అయితే దమస్క మార్గంలో యేసుక్రీస్తు తను దర్శించినప్పుడు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, తాను ఎందుకని ఈ లోకంలో పుట్టాడో, తాను ఎందుకు జన్మించాడో యేసు ప్రభు తన ఉద్దేశాన్ని తనగా తెలియజేశాడు. అందుకని తన గలతీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో తను అంటాడు, ఇదిగో తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని గలతీ పత్రికలో తను అంటాడు. నిజమే, దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. అదేంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలిస్తే అప్పుడు నీ ఉద్దేశం ఏంటో నీకు తెలుస్తుంది. కనుక మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి. లేకపోతే చదువురాని ఎంతోమంది మారుమూల గ్రామాల్లో ఉండి ఎంతోమంది ప్రజలు, నాగరికత తెలియని ఎంతోమంది ప్రజలు, కొండ జాతి వారికి పెన్ అంటే ఏంటో తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియని ప్రజలు కూడా కొంతమంది ఉన్నారు.
దాని ఉద్దేశం ఏంటి, అసలు అది దాని పేరేంటి, అది ఏమై ఉంది, దాని రూపం ఎట్లా ఉంటుంది, దానిలో రీఫుల్ ఉంటుంది, దానిలో ఇంక్ ఉంటుంది, దాని చేతిలో ఇలా పట్టుకోవాలి, దాన్ని ఇలా కాగితం మీద రాయాలి అని మనం వాళ్ళకి చూపించినప్పుడు, ఆహా దీని పేరు పెన్ అంటే ఇది మనం రాసుకోవటానికి ఉపయోగపడుతుంది, ఓ దీని ఉద్దేశం ఇదా అని అప్పుడు అది గ్రహిస్తారు. దాన్ని అప్పుడు వినియోగిస్తారు, వాడటం ప్రారంభిస్తారు. అలానే మన జీవితము కూడా ప్రయోజనకరంగా ఉండాలంటే దాని ఉద్దేశం మనకు తెలియాలి. మన జీవితంలో సంతోషం మనం అనుభవించాలంటే ఈ జీవితం వెనకాల ఉన్న ఉద్దేశం మనం గ్రహించాలి. మనం అసలు ఏంటో మనకు తెలిసినప్పుడు మనం సంతోషంగా ఉండగలం. ఈ లోకంలో ఎంతోమంది జీవిస్తున్నారు, కానీ వారు ఎందుకు పుట్టారు, ఏమై ఉన్నారు, నేను జీవిస్తున్న ఈ జీవితం నేను దీని కొరకే పుట్టానా, ఇదేనా నా జీవిత సత్యం, నా జీవిత యొక్క కారణం ఇదేనా, నేను దీనికే పుట్టానా అనే ప్రశ్నలో బ్రతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే ప్రశ్నతో సమాధానం వెతకలేక, సమాధానం దొరకక అశాంతితో మరణించిన వారు కూడా ఉన్నారు. మరి నీవు కూడా అలానే ఈ లోకాన్ని విడవాలనుకుంటున్నావా? నువ్వు అలా ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు, అటువంటి అశాంతితో అసమాధానముతో ఈ లోకాన్ని విడవకూడదు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా సమాధానంగా నీ జీవితం వెనకాల ఉద్దేశం ఏంటో నువ్వు గ్రహించి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని ప్రభువు నా మదిలో ఉంచారు, అది మీ ముందుకు తీసుకువస్తున్నాను. కనుక మనం నేర్చుకుందాం ఈ రోజున ఒక అంశాన్ని, అదేంటంటే నేను ఎవరిని అనే వర్తమాన వరుస క్రమములో నేను ఎవరిని అనే మొదటి వర్తమాన వరుస క్రమములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభువు వారు చెప్తున్నారు ఆ 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు. ఈరోజు మొట్టమొదటి మన అంశము, నీవు ఎవరు అంటే నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. గత వారం మనం నేర్చుకున్నాము యేసే ఈ లోకానికి వెలుగని. అయితే ఈ వారం మనం నేర్చుకుంటున్నాము నేను ఎవరిని అనే దాన్ని మనము ఆ ప్రశ్నకు జవాబును ఛేదిస్తూ వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. అదేంటండి ఇంతకుముందు యేసు అన్నారు, ఇప్పుడు నేను అంటున్నారు అని మీరు అనొచ్చు. ముందు మనకు అది తెలుస్తుంది. చూడండి, ఇది యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ఒక సుదీర్ఘమైన ఒక కొండ మీద యేసు ప్రభు చేసిన ఒక అత్యున్నతమైన ప్రసంగం. ఈ ప్రసంగము చదివి మరియు దీనిని వర్తమానాల ద్వారా విని అనేక వేల మంది ఇప్పటికే రక్షణ, మారు మనసు, బాప్తీస అనుభవంలోకి వచ్చారు. మరి అనేక మంది క్రైస్తవేతరులు అంటే క్రీస్తును నమ్మని వారు కూడా ఇది వినినప్పుడు, దీన్ని బైబిల్లో వారు చదివినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన కోణములో వారి జీవితాన్ని వారు నడిపించుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే దీని గురించి ఎంతోమంది ఎన్నో కొటేషన్స్ వారు చెప్పారు. అయితే గాంధీ గారు, మన జాతిపిత అయిన గాంధీజీ గారు ఒక మాట అన్నారు. ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివినప్పుడు, కొత్త నిబంధన బైబిల్ గ్రంథంలోని కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివినప్పుడు ఆయన ఒక కొటేషన్ చెప్పారు. అదేమనగా, కొండ మీద ప్రసంగం నేరుగా నా హృదయంలోనికి అనగా గుండెల్లోనికి చొచ్చుకు వెళ్ళింది. నేను దాన్ని భగవద్గీతతో పోల్చాను. నా యవ్వన మనసు భగవద్గీత బోధను, లైట్ ఆఫ్ ఆసియాను మరియు కొండ మీద ప్రసంగమును ఏకం చేయడానికి ప్రయత్నించింది. మతం యొక్క అత్యున్నతమైన రూపం, ఆ పరిత్యాగము నన్ను బాగా ఆకర్షించింది. ఇది మహాత్మా గాంధీజీ, మన జాతిపిత చెప్పిన కొటేషన్. కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివినప్పుడు భగవద్గీత మరియు లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకము మరియు కొండ మీద ప్రసంగము ఇది చదివినప్పుడు ఆయన ఎంతో
ఆకర్షించబడ్డాడని ఆయనే తన మాటల్లో తెలియజేస్తున్నాడు. లైట్ ఆఫ్ ఏషియా అనేది కూడా ఒక పుస్తకము. అది ఎడ్విన్ ఎర్నాల్డ్ అనే వ్యక్తి గౌతమ్ బుద్ధుడిని గురించి ఆ పుస్తకాన్ని ఆయన రచించాడు. అయితే యేసు ప్రభు బోధనలను చూసి గాంధీజీ గారు ఎంతగానో ఆయన స్ఫూర్తి పొందారు. మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే, గాంధీజీ గారు చెప్పిన ఒక మాట, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను కూడా చూపించండి అని గాంధీజీ చెప్పారు, నేను దాన్ని పాటిస్తున్నాను అని కొంతమంది అంటూ ఉంటారు. అది గాంధీజీ చెప్పారు కరెక్టే, కానీ దానికంటే ముందుగా అది బైబిల్లో రాయబడింది. ఆయన వాక్యాన్ని చదివి, బైబిల్ చదివి ఆయన దానిని తీసుకున్నారు. ఆహా, యేసు ప్రభు అహింసావాది, ఇదిగో ఈయన వల్లే నేను కూడా అహింసావాదిగా నేను కూడా ఉండాలి అని వాళ్ళ బైబిల్ చదివి, కొండ మీద ప్రసంగాన్ని ఆయన చదివి ఆయన ఎంతగానో స్ఫూర్తి పొందారు. అహింసావాదిగా తాను మారటానికి గాంధీజీ గారిని ఎంతగానో ఈ కొండ మీద ప్రసంగము ప్రభావితం చేసిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. కనుక ఇటు రీతిగా ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, దేశ నాయకులు, వారు ఈ కొండ మీద ప్రసంగాన్ని చదివి ఎంతగానో వారు స్ఫూర్తిని పొందారు, ఎంతగానో ఆకర్షించబడ్డారు, అహింస వైపు ఎంతగానో ప్రోత్సహించబడ్డారు. అయితే ఈ కొండ మీద ప్రసంగంలో నుంచి ఆయన మొదట ప్రారంభిస్తూ నవధన్యతలను మనం ధన్యులుగా మార్చబడని చేయవలసిన ఒక 9 లేదా 10 ఆయన చెప్పారు. మరి 10 అని కూడా నేను అంటాను, తర్వాత వచ్చిన 10, 11 చదివితే అది మీకు అర్థమవుతుంది. అయితే అవి చెప్పుకుంటూ వచ్చి ఆయన అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటూ, మరియు తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే స్టేట్మెంట్ ఇస్తారు. ఆ కొండ మీద ప్రసంగంలో ఇది కూడా ఒక ముఖ్య వచనం. కనుక మనం లోకమునకు ఎలా వెలుగై ఉంటాము, అయితే ఆ వెలుగుగా మనం మార్చబడు ద్వారా ఎలా మనం జీవించాలి, వెలుగుగా మనం ఎలా ఉండాలి అనే విషయాలను ఈరోజు మనము వాక్యములో నుంచి, లేఖనముల్లో నుంచి కొన్ని ఆధారాలను మనం చూస్తూ మనం నేర్చుకుందాం. అయితే మనం వెలుగుగా ఎలా మార్చబడాలి, మరియు వెలుగై ఉన్న మనము ఏమి చేయాలి అని వాక్యంలో నుంచి అనేక సత్యాలు నేర్చుకుందాం, మరియు దాని ప్రకారము కూడా మనం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. కనుక మొదటగా మనం వెలుగుగా మార్చబడాలంటే ఏం చేయాలి? లోకాన్ని మీరు వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్పారు, ప్రభువారు చెప్పారు. మరి మనం ఆ వెలుగుగా మార్చబడాలంటే ఏం చేయాలి? కేవలం ఒకే ఒక సింపుల్ స్టెప్ ఏంటంటే, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. మీరు వెలుగు సంబంధులగునట్లుగా ఏం చేయాలంటే, వెలుగు ఉండగానే ఆ వెలుగును విశ్వసించాలి. ఒకే ఒక సింపుల్ స్టెప్ ఏంటంటే, మనం అసలు వెలుగై ఉండాలి లోకానికి, మనం వెలుగు సంబంధులుగా మార్చబడాలి అంటే, మనం గత వారము చెప్పుకున్నట్లుగా యేసే లోకానికి వెలుగు అనుకున్నాం. అయితే ఆ యేసే వెలుగు కనుక ఆ వెలుగును నువ్వు నమ్మాలి, ఆయనే వెలుగని నువ్వు నమ్మాలి. అలా నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు. నీవు కూడా ఆ క్రీస్తు వెలుగులోనికి వస్తావు, నీవు కూడా వెలుగుగా మార్చబడతావు. అయితే దావీదు కూడా విశ్వసిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నాడు. చూద్దాము. సమూయేలు రాసిన 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము. దావీదు విశ్వసిస్తున్నాడు ఏమని? ఇదిగో నీవే నాకు దీపం, నువ్వే నాకు వెలుగు, నన్ను వెలిగించగలిగిన వాడవు నువ్వే, చీకటిలో నుంచి నన్ను వెలుగులోనికి నడిపించగలిగిన ఏకైక దేవుడవు, నన్ను వెలిగించగలిగిన నాదుడవు, ఆ వెలుగు నీవై ఉన్నావు గనక నన్ను వెలిగించు అని దావీదు కూడా దేవుణ్ణి విశ్వసించి అడుగుతున్నాడు. ఎందుకంటే నమ్మని వాడు అడగలేడు కదా. దావీదు నమ్మాడు, నేను చీకట్లో ఉన్నాను, నేను వెలిగించబడాలని. అయితే వెలిగించగలిగింది ఎవరు? అది వెలుగైన యేసు ద్వారానే అది సాధ్యమవుతుంది అని దావీదు నమ్మి, ప్రభువా నేను చీకట్లో ఉన్నాను, ఇదిగో నన్ను వెలిగించవా అని ప్రార్థన చేస్తూ పాట పాడుతున్నాడు. అయితే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి చెబుతున్నాడు. మరియు మనకు కూడా అది ఆపాదించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తు పైన విశ్వాసం ఉంచుతావో, దేవా నా జీవితమును వెలిగించగలిగిన వాడవు నీవే అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆ దినముననే నీ చీకటి కట్లను దేవుడు పారద్రోలి ఆయన నిన్ను వెలిగిస్తాడు. నువ్వు ఇంకా ఎంత మాత్రం కూడా చీకటికి సంబంధించిన వాడవు కాదు. నువ్వు ఎంత మాత్రం కూడా చీకటి కార్యాలు ఇంక నువ్వు జీవించలేవు. ఎందుకంటే నువ్వు అడిగావు, విశ్వసించావు, దేవా నన్ను వెలిగించని నువ్వు ప్రాధేయపడే దేవుడిని అర్థించావు గనక, ప్రార్థన చేసావు గనక నీలోని చీకటిని దేవుడు పారద్రోలుతాడు. నీలోని పాపాన్ని దేవుడు తొలగించేసి, నీలోని దోషాన్ని దేవుడు తొలగించేసి, నేను తప్పు చేస్తున్నాను, నేను పాపములో ఉన్నాను, అపరాధములో ఉన్నాను అనే ఆ అపరాధ భావముని, ఆ గిల్టీనెస్ని దేవుడు తొలగించేసి నిన్ను వెలుగు సంబంధిగా చేస్తాడు ఆయన. నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తాడు ఆయన. సో నౌ యూ విల్ బికమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు ఇప్పుడు లోకానికి వెలుగుగా నువ్వు మార్చబడుతున్నావు. హల్లెలూయా. కనుక నువ్వు ప్రార్థించగలిగితే, నా యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, నిన్ను కూడా ఆయన లోకానికి వెలుగుగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఎప్పుడంటే వాక్యం చెలవిస్తుంది, ఇదిగో నేడే రక్షణ దినము. ఆ మాట గమనించండి, నేడే, దిస్ ఈజ్ ద డే. అంటే ఇవాళే, ఇప్పుడే, ఈ క్షణమే. రేపు మనది కాదు. ఉన్న రోజునే మనం సంతోషించాలి. గతాన్ని గురించి బాధపడకూడదు ప్రస్తుత కాలంలో. మరియు భవిష్యత్తులో కూడా నేను జీవిస్తాను అని మన ఇష్టం వచ్చినట్లుగా ప్రస్తుత జీవితంలో కూడా మనం బ్రతకూడదు. ఎందుకంటే రేపు ఉంటామని నీకు తెలుసా? మరి ఇంకా పాపంలో, చీకట్లో, వ్యర్థమైన జీవితంలో బ్రతుకుతూ ఉంటే ఈ దినమే మన అంతం కనుక వస్తే మరి మన పయనం ఎటువైపు వెళ్తుంది? మన గమ్యం ఎటువైపు? మరి పరలోకమా, నరకమా? అయితే నువ్వు యేసు మీద విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు. మరియు ఆ పరలోక రాజ్య వారసుడిగా మార్చబడతావు. కాబట్టి నువ్వు వెలుగుగా మార్చబడాలి, వెలుగు సంబంధిగా నువ్వు మార్చబడాలి అంటే యు హ్యావ్ టు బిలీవ్ జీసస్ ఈజ్ ద లైట్. నువ్వు యేసే వెలుగని, ఆయనే నిన్ను వెలిగించగలడని నువ్వు విశ్వసించినప్పుడు నీవు ఆ వెలుగుగా మార్చబడతావు. మరి ఇప్పుడు వెలుగు సంబంధిగా మార్చబడిన మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం కొన్ని విషయాలను. వెలుగైన మనము ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట, వెలుగైన మనము క్రీస్తును ప్రతిబింబించాలి. వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్. క్రీస్తు ప్రతిబింబాలుగా మనం ఉండాలి. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె మనం దాన్ని ప్రతిఫలింప చేయాలి. మనము ఆయన మహిమను, ఆయన రూపాన్ని, ఆయన వెలుగును మనం రిఫ్లెక్ట్ చేయాలి. వి ఆర్ ద రిఫ్లెక్టర్స్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనం వెలుగు అని మనం అనుకున్నాము. యేసే లోకానికి వెలుగు అన్నారు. మరి ఇప్పుడేమో మీరే వెలుగు అంటున్నారు, అదేంటండి అనే ప్రశ్న రావచ్చు. తర్వాత చూద్దామని పరిచయంలో చెప్పారు. ఇది ఇప్పుడు చూద్దాం. అయితే మనము నిజముగా వెలుగు కాదు, కానీ మనం ఆ వెలుగును ప్రతిబింబించే రిఫ్లెక్టర్స్ అన్నమాట, ప్రతిబింబాలు. మనం ఆ వెలుగును ప్రతిబింబించవలసిన వారం మనం. ఎలాగైతే చంద్రుడు సూర్యుడి యొక్క వెలుగును ఈ భూమి మీదకి ప్రతిబింబిస్తాడో, అలానే మనము కూడా క్రీస్తు వెలుగునకు మూలమై ఉన్నాడు. ఆయన వెలుగును మనము ప్రతిబింబించాలి. చంద్రుడు తనకై తాను వెలుగునివ్వలేడు.
తను సూర్యుడిలో నుంచి దాదాపుగా 93 నుంచి 95% వరకు వెలుగుని గ్రహిస్తాడు. మరియు ఒక 7 నుంచి 8% లేకపోతే 10% వరకు భూమి మీద అది ఆ వెలుగుని తాను ఇక్కడ ప్రకాశింపజేస్తాడు. అంతేగాని తనలో నుంచి వచ్చే వెలుగు కాదది. తనకై తాను వెలుగునివ్వలేడు చంద్రుడు. అలానే మనము కూడా మనకై మనము ప్రకాశించలేము. మనము వెలుగు కాదు, కానీ క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనము దానిని రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబింప చేయాలి. అద్దము ఎలాగైతే మన ముఖాన్ని మనకు చూపిస్తుందో మనము కూడా అలానే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకుంటూ తిరిగి మళ్ళీ అది ప్రజలకు మన మహిమను చూపించాలి. క్రీస్తు దగ్గర నుంచి పొందుకుంటాం దినదినము కూడా ఆయన మహిమను, ఆయన వెలుగులోను నడుస్తూ, ఆయన వెలుగులోను దినదినం కూడా వెలిగించబడుతూ ప్రజలకు ఆ వెలుగుని నువ్వు ప్రతిబింబింప చేయాలి. అది నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ. అదే సంఘానికి పౌలు కూడా చెబుతున్నాడు. మనము వెలుగుని, ఆ క్రీస్తు వెలుగుని, ఆయన మహిమను మనం దినదినం కూడా అనుభవించాలి మరియు ప్రజలకు దానిని మనము చూపించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనం కూడా, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది ఈ వాక్యము మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడే అన్నాడు కదండి, మీరు లోకాన్ని వెలుగై ఉన్నారని. అవును, దేవుడు అన్నాడు, కరెక్టే, ప్రభువు వారు అన్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు నా వెలుగుని భూమి మీద ప్రకాశింపచేయాలి. నా దగ్గర నుంచి వెలుగుని మీరు అనుభవిస్తూ ఆ మహిమను మీరు పొందుకుంటూ మీ తోటి వారికి దాన్ని ప్రతిబింబింప చేయాలి. నా వెలుగుని మీరు రిఫ్లెక్ట్ చేయాలి తోటి వారి మీద అని ప్రభువు మనకు చెప్తున్నాడు. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా అంటున్నాడు, బాబు నేను కాదు వెలుగు, ఇదిగో యేసు ప్రభు వెలుగు, నేను కేవలం ఆయన గురించి, ఆయన వెలుగుని ప్రతిబింబింపజేసేవాడిని అంతే. నిజంగా మనమందరము కూడా, మనం ఎవరము వెలుగై ఉన్నాము. అయితే వెలుగై ఉన్న మనము ఏం చేయాలంటే దినదినము కూడా క్రీస్తు మహిమను అనుభవిస్తూ, క్రీస్తు వెలుగులో మనం దినదినం కూడా ప్రకాశిస్తూ, ఆయన వెలుగు యొక్క శక్తిని మనం అనుభవిస్తూ దినదినము కూడా ఆ వెలుగుని తోటి వారి మీద మనం ప్రకాశింప చేయాలి. అదే మనం దినదినము కూడా చేయవలసిన పని. ఆ వెలుగు మనం ప్రజల మీద ప్రకాశింప చేసినప్పుడు ఆ వెలుగులోనికి అనేక మంది నడుచుకుంటూ వస్తారు. నీ వల్లే నువ్వు ఎంతకుముందు ఎలాగైతే తోటివారు ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు ఆ వెలుగును చూసి ఎలాగైతే క్రీస్తు దగ్గరకు ఆకర్షించబడ్డావో, అలానే నీవు కూడా దినదినము కూడా క్రీస్తు యొక్క వెలుగుని రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబింప చేయాలి, ప్రకాశించాలి క్రీస్తు కొరకు. మనం బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట ఉంటుంది, ఏమనంటే అదిగో అతడు దినదినం కూడా మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. క్రీస్తు కొరకు మనము కూడా దినదినం కూడా మండుచు ప్రకాశించు దీపముల వలె ఉండాల, మండుతూ ఉండాల. దినదినం కూడా క్రీస్తు కొరకు మండాలి, మనము ప్రకాశించాలి. క్రైస్తవుడు ప్రకాశించాలి, ఆరిపోకూడదు. క్రీస్తు వెలుగును ప్రకాశింప చేయాలి. ఈ క్యాండిల్ ఇప్పుడు వెలగకపోతే అది క్యాండిల్ అనే పేరుకి అది పనికిరాదు. అది క్యాండిల్ అంటే అది వెలుగుని ప్రకాశింపజేయాలి, వెలుగునివ్వాలి మనకి. దేవుడు వెలిగిస్తున్నాడు, ప్రతిదినం ఆయన మహిమను అనుభవించే కృపను మనకిస్తున్నారు. ఆయన మహిమను మన పైన కుమ్మరిస్తున్నాడు, ఆయన సన్నిధి మన పైన కుమ్మరిస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? వెలుగైన మనం అంటే దానిని తోటివారి ఎదుట ప్రకాశింప చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. అద్దం మీద లైట్ వేయగానే ఏమవుతుంది? అద్దం మీద పడి తిరిగి మళ్ళీ రివర్స్ వస్తుంది, అది బౌన్స్ అవుతుంది. అలానే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ రివర్స్
నీ తోటి వారి మీదకి ఆ వెలుగు వెళ్ళాలి, నీ తోటి బంధువుల మీద ఆ వెలుగు పడాలి, నీ స్నేహితుల మీద ఆ వెలుగు పడాలి, నీ మిత్రుల మీద, నీ బంధువుల మీద, నీ తోటి పనివారి మీద ఆ వెలుగు పడినప్పుడు వారు కూడా ఈ వెలుగు ఏదో ప్రత్యేకమైనదిగా ఉందని నీ దగ్గరికి వస్తారు. ఏంటయ్యా ఇదని నువ్వు వారిని దేవుడి దగ్గరికి నడిపించాలి. క్రైస్తవులుగా మన పనదే, వీఆర్ ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు యొక్క ప్రతిబింబాలము. ఆ పని మనం చేయనప్పుడు మనం వెలుగులో లేమని గ్రహించాలి. కనుక మొట్టమొదటిది ఏంటంటే మనము క్రీస్తు వెలుగు యొక్క ప్రతిబింబాలము, వెలుగైన మనము ప్రతిబింబాలమని గుర్తుంచుకోవాలి. రెండవ దాంట్లోకి వెళ్దాము, ప్రత్యేకింపబడిన జీవితము. రెండవది వెలుగైన మనము ఎలా ఉండాలి, ఏమై ఉన్నామంటే వెలుగైన మనము ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఎట్లా ఉండలేదంటది? మరుగై ఉండలేదంట. కొండ మీద ఉన్న పట్టణం ఎట్లా ఉంటుంది? అందరూ కనపడతా ఉంటుంది అది ఇప్పుడు కూడా కదా. అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా ఎత్తైన స్థలంలో ఉంటుంది, అందరికీ కనపడతా ఉంటుంది, మరియు ప్రత్యేకింపబడిన స్థలముగా అది ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే మనము ఎలా ఉండాలి అంటే, సంఘము అనే మాట యొక్క అర్థం ఏంటంటే లోకములో నుండి ప్రత్యేకింపబడిన ఒక జనాంగము, లోకములో నుండి వేరు చేయబడిన, లోకములో నుండి ప్రత్యేకించబడి క్రీస్తు కొరకు జీవించే ఒక జనాంగము. మరి మనం ఎవరు? వెలుగైన మనము ఎవరు అంటే, రెండవ అంశముగా మనము క్రీస్తు కొరకు వెలుగైన మనము ప్రత్యేకింపబడిన జీవితము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. అందరితో సమానముగా మనం ఉండకూడదు. మనలోని మార్పును ప్రజలు గమనించాలి. ప్రత్యేకింపబడిన జీవితముగా ఒక సపరేటెడ్ లైఫ్, ఒక హోలీ లైఫ్ను మనం జీవించాలి. ఒక పరిశుద్ధమైన జీవితమును ఈ లోకములో మనం జీవించాలి. క్రైస్తవులముగా నీవు క్రైస్తవుడు అని చెప్పుకున్నట్లో ఉన్న ఆ అతిశయమును, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పడానికి ఎందుకు గర్వపడుతున్నావో, నువ్వు ఆ అతిశయాస్పదము ఎందుకు నువ్వు అతిశయిస్తున్నావో దాని వెనుకున్న కారణము నువ్వు చెప్పడం అది ప్రజలే గమనించాలి. ఎస్, హీఈస్ ఎ క్రిస్టియన్, ఎందుకంటే అదిగో తనలో ఆ లక్షణం ఉంది. ఆమె క్రైస్తవురాలు, ఇదిగో ఎందుకంటే తామెలో ఆ లక్షణం ఉందని వారు చెప్పాలి. ఆ ప్రత్యేకింపబడిన జీవితము మనము ఈ లోకములో ఉన్నప్పుడు మనము కలిగి ఉండాలి అని ప్రభువు వారు కోరుకుంటున్నాడు. ఒక చిన్న కథ నేను విన్నాను, నిజంగా జరిగిన సంఘటన. ఒక వ్యక్తి, అంటే ఇతర దేశానికి చెందినవాడు, ఫారినర్, మరొక దేశానికి చెందిన వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు సైట్ సీయింగ్ కోసం, దేశాన్ని టూర్ వేయాలని, చూడాలని. ఫ్లైట్ దిగాడు, ఏదో ఊరు వెళ్తున్నాడు. అయితే తను వెళ్తున్నప్పుడు ఏసీలో బోగి తను బుక్ చేసుకున్నాడు. అయితే తన బర్త్లో, అయితే ట్రైన్ ఎక్కాడు, తన బర్త్లో కూర్చోడానికి వస్తుంటే తన బర్త్లో ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు తన బెర్త్ సీట్లో. సార్ లెగవండి, ఇది నాదండి టికెట్, ఇదిగోండి ఇది నా సీట్ అండి. అదంటే నేను లెగవను, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు పక్కన కూర్చోండి అన్నట్లుగా అతని మీద గొడవ పడుతున్నాడు, ఆ ఫారినర్ మీదకి. ఈ దేశానికి చెందిన వ్యక్తి ఇతర దేశానికి చెందిన వ్యక్తి మీద గొడవకు వస్తున్నాడు. ఈయనేమో ఈ తెల్ల ఆయన పాపం అడుగుతున్నాడు, వచ్చిరాని తెలుగుతా ఏదో ఒక ఎట్టో గట్ట అడుగుతున్నాడు, ఇదిగో నా టికెట్, దిస్ ఈజ్ మై టికెట్ అనుకుంటా అడుగుతున్నాడు. నా సీట్ ఇది, దిస్ ఈజ్ మై సీట్ అనుకుంటా చెప్తుంటే ఆ వ్యక్తి ఒప్పుకోవట్లేదు. నేను ఇక్కడే కూర్చుంటాను, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయిన తర్వాత మీరు కూర్చోండి, అవసరం లేదు నాకు, నేను ఎక్కడే ఉంటాను, ఎక్కడే కూర్చుంటా అని ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇతర దేశానికి చెందిన వ్యక్తి ఒక కర్చీఫ్ తీసుకొని తన బెర్త్కి, అంటే అటు ఇటు బెర్త్ ఉంటుంది, మధ్యలో నడవటానికి ఖాళీ ఉంటుంది కదా, అక్కడ కర్చీఫ్ వేసుకొని అక్కడ కిందే కూర్చున్నాడు. తన మీద తాను ఎటువంటి గొడవ చేయలేదు, దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు మాట్లాడలేదు, అగౌరవంగా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే అప్పుడు టీసీ వచ్చాడు, టికెట్ కలెక్టర్ వచ్చాడు, అడుగుతున్నాడు టికెట్లు ఎక్కడ. ఏ వ్యక్తి కింద కూర్చున్నాడు. మీరేంటంటే కింద కూర్చున్న, వై ఆర్ యు సిట్టింగ్ డౌన్ హియర్
అంటే మీరెందుకు కింద కూర్చున్నారు ఎందుకనంటే తను లేచుని దిస్ ఈజ్ మై టికెట్ అండ్ హియర్ ఈజ్ మై సీట్ అన్నాడు. ఇదిగో నా టికెట్, ఇదిగో ఇదే నా సీట్, ఇదే నా బెర్త్. అయితే తను కూర్చున్నాడు. మరి మీరు అడగచ్చు కదా అంటే తన కోప్పడుతున్నాడు. మరి మీరు గొడవ పడే హక్కు ఉందండి, మీరు అడిగే హక్కు ఉంది, మీరు గట్టిగా మాట్లాడాలి. అదంటే లేదండి నేను ఏ గొడవ పడను, గొడవ చేయను, దుర్భాషలు ఆడను, నేను అట్లాగా చేయలేను, అలా అనవసరంగా నేను వాళ్ళని అనవసరమైన మాటలు నేను అనలేను. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుడిని. ఒక క్రైస్తవుడిగా మా సంఘము, నేను చదివే బైబిలు, మా సేవకులు, నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఇస్తున్న మాదిరి ఏంటంటే, ఆయన నాకు నేర్పించిన సత్యం ఏంటంటే, నీవు వ్యర్థమైన దుర్భాషలను ఆడకూడదు, వ్యర్థమైన వాదోపవాదాలను చేయకూడదు, తోటివారిని ప్రేమించాలి అని నాకు వాక్యం నేర్పించింది సార్. ఒకవేళ ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడేమో, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడేమో, అందుకని నేను కూడా కింద కూర్చున్నాను. ఎటు నెక్స్ట్ ప్లాట్ఫామ్లో దిగిపోతాడంట, అందుకని నేను కూడా కింద కూర్చున్నాను అని అన్నాడు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానానికి ఆ టికెట్ కలెక్టర్ అక్కడికక్కడే ఆయన రక్షణ మారు మనసు పొంది యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా స్వీకరించాడు. హల్లెలూయా. చూసారా, ఒక క్రైస్తవుడిగా తాను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు. ఆ ఎదుటి వ్యక్తి గొడవ పడుతున్నా, నో నేను అట్లా ఉండకూడదు, బూతు మాటలు మాట్లాడుతున్నా, నో నేను అలా మాట్లాడకూడదు అని. ఎందుకంటే నిన్ను ప్రత్యేకింపబడిన వాడిని, నిన్ను దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని, దేవుడు నన్ను తన రక్తముతో కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నా కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యాడు. నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలి. నేను కూడా అలా దుర్భాషలు ఆడితే నాకు ఆ వ్యక్తికి తేడా ఏముంది ఇంకా అని తన మనసులో ఆలోచన. నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, పవిత్రంగా నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి, నన్ను బట్టి నా దేవునికి మహిమ రావాలి అనుకుంటూ తాను ప్రత్యేకింపబడిన జీవితము క్రైస్తవుడిది అనుటకు ఒక చక్కటి ఉదాహరణ చూపించాడు. అక్కడ ట్రైన్లో అనేక మంది అది స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఆ దినమున ట్యాక్స్ కలెక్టర్ రక్షణ పొందాడు. మరి ఎంతోమంది అతన్ని మెచ్చుకున్నారు. తను నమ్మిన బైబిల్ని ఎంతోమంది ఆ ట్రైన్లో పొగిడారు. తను నమ్మిన దేవుణ్ణి ఎంతోమంది మహింపరిచారు. ఎందుకంటే తాను ఆ వ్యక్తికి మరియు తాను నమ్ముకున్న ఆ గ్రంథాన్ని, తన వ్యక్తిత్వానికి, ఆ తోటి వారి వ్యక్తిత్వానికి తేడా తన మాటల్లో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక తనను చూసి ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు, దీవించబడ్డారు, మారు మనసును కూడా అనుభవించారు. కనుక దేవుడు అంటున్నాడు మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మనం ఎలా ఉండాలి దినదినము కూడా అంటూ ఆయన ఒక మాటను ఆయన చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చాలు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు సజీవ యాగముగా మీ శరీరములను మీరు దేవునికి సమర్పించుకోవాలి. మీరు ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలంటే, మీరు వెలుగై ఉండి ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలంటే మీ జీవితాన్ని దేవుని బలిపీఠం మీద అర్పించుకోవాలి, ఒక బలియాగముగా మీరు మార్చబడాలి అని పౌలు సంఘానికి రాస్తున్నాడు. కనుక క్రైస్తవులముగా మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలండి. ఒక సపరేటెడ్ లైఫ్. ఈ లోక మర్యాదలకు, ఈ లోక ఆశలకు విరుద్ధంగా నువ్వు ఒక ఉన్నతమైన ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకొని దానివైపు నువ్వు పరిగెత్తాలి. నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఇతనిలో ఏదో ప్రత్యేకత నాకు కనపడుతుందని వారు గ్రహించాలి. ఏంటి ఆ ప్రత్యేకతని వారు నీ దగ్గరకు వచ్చి అడగాలి. అటువంటి నీ మాటల్లో ప్రత్యేకత, నీ చూపులో ప్రత్యేకత,
నీ క్రియలలో ప్రత్యేకత, నీ క్రియలలో పరిశుద్ధత ప్రజలు గమనించాలి. ఆ వేరుబాటు జీవితం. అలానే ఇప్పుడు సన్యాసాన్ని పుచ్చుకొని లోకానికి మీరు దూరమై నేను ఉండాలని అనట్లేదు. నువ్వు లోకములోనే ఉంటూ, ఇక్కడ సమాజంలోనే బ్రతుకుతూ నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రజలు గమనించాలి. నువ్వు సజీవ యాగముగా నీ దేహాన్ని బలిపీఠం మీద సమర్పించుకొని వ్యర్థమైన క్రియలను చంపుకొని దేవుని కొరకు పరిశుద్ధముగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ప్రత్యేకించుకొని నువ్వు బ్రతుకుతున్నప్పుడు చూడండి, నేను ఎలా ఉన్నాను, ఆ వ్యక్తి ఎలా ఉన్నానో చూడండి. ఆ వ్యక్తి క్రైస్తవుడు, ఆ వ్యక్తి చూడు ఎట్లా ఉన్నాడో అని ప్రజలు నిన్ను నన్ను చూసినప్పుడు, మనల్ని గమనించినప్పుడు వారిలో ఏదో ప్రత్యేకత కనపడుతుందని ప్రజలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి వెలుగైన మనము రెండవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, క్రీస్తు కొరకు మనం ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనము జీవించాలి. మూడవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. వెలుగైన మనము ఏం చేయాలంటే, వెలుగు ఫలమును మనం ఫలించాలి. ఎస్, ఫ్రూట్ ఆఫ్ ది లైట్. వెలుగుగా ఉన్న మనము ఆ వెలుగుకు ఉండవలసిన ఫలములు కొన్ని ఉన్నాయి. అవేంటో మనము చూద్దాం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను చూద్దాం. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, మీరు పూర్వమందు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నారంటే, ఇంతకుముందేమో చీకటిగా ఉన్నారు, రైట్? మనం ఇంతకుముందు చీకటిలో ఉన్నాము, ఇప్పుడేమో వెలుగుగా మనం మార్చబడ్డాము. అయితే ఏం చేయాలి మరి అని అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు చూడండి. మరి అయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆ వెలుగు ఫలం ఏంటంట? మంచితనము, నీతి, సత్యము. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ఎఫెసీ సంఘానికి తన ఉత్తరం రాస్తూ, అయ్యా మీరు గతములో మీరు చీకట్లో ఉన్నారు, చీకటిగా ఉన్నారు. చీకట్లో ఉన్నాం, మరి మనమే చీకటై ఉన్నాం. పాపములో ఉన్నాం, మరి పాపమై ఉన్నాం. ఒక చెడ్డ జీవితంలో మనం బ్రతికామండి, పాపములో బ్రతికాము. అయితే ఇప్పుడు మీరు వెలుగు సంబంధులుగా రక్షణ మీరు అనుభవిస్తున్నారు, వెలుగు సంబంధులుగా మీరు మార్చబడ్డారు. మార్చబడటంతోనే మీరు దాన్ని ఇంకా చాలే ఆహా ఓహో అని సంబరపడకూడదు. మరి ఏం చేయాలి? ఆ వెలుగుకు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫలములు ఉన్నాయి, అవి మీరు ఫలించాలి. అప్పుడు మీరు వెలుగు సంబంధులు అని లోకము మరియు క్రీస్తులో మీరు గుర్తించబడతారు. ఏంటంటే అవి మంచితనము కలిగి ఉండాలంట, నీతి కలిగి ఉండాలంట, సత్యమును అనుసరించాలంట. ఆ తర్వాత ప్రభువుకి ఏది ఇష్టమో దానిని పరీక్షించాలి, దానిని వెదకాలి, అదేంటో గ్రహించి దాని ప్రకారం చేస్తే మీరు వెలుగు సంబంధులుగా మీరు కలకాలం ఉంటారని పౌలు చెప్తున్నాడు. నేను రక్షించబడ్డానండి అని సంబరపడద్దు. ఈ ఫలాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నాయో కూడా మనం రోజు పరీక్షించుకోవాలి. మంచితనము కలిగి ఉండాలి, మంచి క్రైస్తవులుగా మనము జీవించాలి, మంచితనాన్ని పంచిపెట్టాలి. తోటి వారికి ఎడల మనం మంచిగా ఉంటూ శత్రువులను కూడా ప్రేమించుడని దేవుడు వాక్యం బోధిస్తుంది. నీ శత్రువుల ఎడల కూడా నీవు మంచిని కనపరచాలి. ఎంత కష్టమో కదా మనకిది. నేను చావనైనా చేస్తానండి, ఇదిగో వాడిని మాత్రం క్షమించని అడగడం. లేకపోతే వాడొచ్చి నన్ను క్షమించడిగినా నేను పొరపాటు కూడా క్షమించను. పరలోక ప్రార్థన ఏం చెప్తుంది? నువ్వు తోటి వారి అపరాధములు నువ్వు క్షమించిన ఎడల నీ అపరాధములు క్షమించబడతాయి. అంటే నువ్వు క్షమిస్తేనే క్షమాపణను పొందుకుంటావన్నమాట. ఎవరమైనా కానీ, నేనైనా కానీ నేను క్షమించగలిగితేనే, ప్రేమించగలిగితేనే, మంచిని తోటి వారి పట్ల చూపించగలిగితేనే నేను కూడా మంచిని అనుభవించగలుగుతాను, నేను కూడా క్షమాపణ పొందుకుంటాను. కనుక వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనమును మనం పంచిపెట్టాలి, అందరి ఎడల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి.
పవిత్రత కలిగి ఉండాలి. తర్వాత నీతి అంటే సరి అయిన జీవితాన్ని, నిజమైన వాస్తవమైన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నువ్వు వెలుగు సంబంధిగా మార్చబడతావు. మరియు సత్యానుసారముగా నువ్వు జీవించాలి. వాక్యమే దేవుని సత్యము. మరియు సాధారణంగా మనం చెప్పుకుంటే మనం ఎల్లప్పుడూ సత్యమునే బోధించాలి, సత్యమునే మాట్లాడాలి. కనుక అబద్ధాలను ప్రేరేపించే వరంగా కాకుండా మనము మంచితనాన్ని పంచిపెట్టాలి, మంచిని కలిగి ఉండాలి, మరియు సరైన మార్గములో మనం నడవాలి. ఆ తర్వాత మన జీవితంలో సత్యం ఉండాలి. ఆ సత్య మార్గములో మనం నడవాలి. కనుక మన జీవితము, మన మాటలు కానీ మన క్రియల్లో కానీ వాస్తవాలు ఉండాలి, సత్యం ఉండాలి, నిజాలు ఉండాలి. కానీ అబద్ధాలతో మన జీవితాన్ని కప్పి ఉంచకూడదు. ఇది వెలుగు యొక్క ఫలము. మరొక ఉన్నతమైనది ఏంటంటే నువ్వు దేవునికి ఏది ప్రీతికరమో మనం అది కనుక్కోవాలి, పరీక్షించాలి, వెతకాలి, కనిపెట్టాలి. నా దేవునికి ఏది ఇష్టం, నేను ఏది చేస్తే నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఇదిగో నువ్వు ఏది చేసినా చేయకపోయినా దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటాడు. కానీ నువ్వు ఆయన బాధ పెట్టకుండా నువ్వు ఆయనకి ఇంకా దగ్గరగా జీవించాలని నువ్వు అనుకుంటే ఆయనకి ఏది ఇష్టమో చూడు. ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు, దేనిని బోధిస్తున్నాడు, ఆయన ఎలా జీవించాడో అలాగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలండి. అప్పుడు పౌలు అంటున్నాడు, ఇదిగో అప్పుడు మీరు వెలుగు సంబంధులుగా మీరు దినదినం కూడా ఇంకా ఎదుగుతూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారని పౌలు తన యొక్క వాక్యములో చెబుతున్నాడు. కనుక వెలుగు సంబంధులుగా మనము మార్చబడుతూ ప్రభువుకి ఇష్టమైనదిగా చేస్తూ వెలుగు ఫలాన్ని మనము ఫలించాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు ఫలాలు ఫలించకపోతే, ఒకవేళ నీ ఇంట్లో జాంకాయ చెట్టు, మామిడికాయ చెట్టు నాటారనుకోండి, అది ఏమాత్రం కూడా 3 సంవత్సరాలు చూశారు, 4 సంవత్సరాలు చూశారు, 5 సంవత్సరాలు చూశారు, కానీ ఒక్కటంటే ఒక్క కాయ కాదు కదా, కనీసం పిండి కూడా రాలా. ఏం చేస్తాం మనం? దాన్ని ఉంచుకుంటామా? మోతబరు, అనవసరంగా స్థలం వేస్ట్ కదా. దాన్ని వేళ్లతో సహా దాన్ని పెరికేస్తాం, నరికి పారేస్తాం, అగ్నిలోకి వాడుకుంటాం దాన్ని. అలానే నీవు నేను ఇంకా ఫలించట్లేదేమో, మనం ఒకవేళ ఫలిస్తున్నామేమో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మనం నరికి వేస్తానంటుంటే యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా తండ్రి అయిన దేవా, 1 సంవత్సరం నాకు గడివేవ్వా, ఇదిగో వీరు ఫలించేటట్లుగా నేను చేస్తానని మన కోసం దేవుడు మరొక సంవత్సరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. ఈ 2020 లాక్డౌన్ సమయం ఎందుకో తెలుసా? మనం చేసిన పాపాలే ఇలాగ ఈ కరోనా అనే వ్యాధి మన మీద పడింది. అయితే ఈ లాక్డౌన్ ఎందుకు దేవుడు అధికారులకు ఆలోచన ఇచ్చాడంటే, ఈ లాక్డౌన్ సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నీకు మరొక సంవత్సరాన్ని దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఫలాలు ఫలించడానికి, ఆత్మఫలం ఫలించాలని, వెలుగు ఫలము ఫలించాలని దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. దిస్ ఈజ్ అ ఛాన్స్ టు బీ ద ఫ్రూట్ఫుల్ ఫర్ ద లార్డ్. దేవుని మాట వెనక, ఆయనతో మాట్లాడక మన జీవితం ఇప్పటికే మోడుబారిపోయింది. అలా మోడుబారిపోయిన స్థితిలో ఇంకా ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో చేసి నువ్వు తిరిగి మళ్ళీ వెలుగు సంబంధిగా మార్చబడాలని నేను ఆశపడుతున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో నా మట్టుకు నేను ఎంతగానో దీవించబడండి అది చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. కుటుంబంతో చక్కటి సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందడానికి ఎంతగా మంచి సమయం దొరికింది. దినదినం వాక్యం ఇంకా ఎన్నో గంటలు చదవడానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత వేకుజామునే 4 గంటల నుంచి 5:30 వరకు ప్రార్థన చేసుకునే ధన్యత దొరికింది. దినమునకు కనీసముగా 4 సార్లు మధ్యాహ్నము తిరిగి మళ్ళీ 11 గంటల నుంచి 12 వరకు ప్రార్థన, మరియు తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వ్యక్తిగత ప్రార్థన, మరియు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కుటుంబ ప్రార్థన చేసుకునే గొప్ప ధన్యతను దేవుడి లాక్డౌన్ సమయంలో నాకు అనుగ్రహించారు. ఆత్మీయంగా నన్ను ఎంతగానో ఆయన బలపరిచాడు, నన్ను సంధించి నన్ను సరిచేశాడు నా దేవుడు. నిజంగా ఈ లాక్డౌన్ అని ఈ సమయంలో నా మట్టుకు నేను ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాను, దీవించబడ్డాను. మీరు కూడా అలానే దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా మీ జీవితాన్ని కట్టుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు కొరకు ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించడానికి, ఇంకా మరి ఎక్కువ ఫలాలు ఫలించడానికి ఈ లాక్డౌన్లో నా జీవితాన్ని నటి రీతిగా మలుచుకుంటున్నాను.
ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభు నన్ను ఇంకా చెక్కని, నీ రూపంలో నన్ను మార్చు, నన్ను మలచని నేను దేవుని దినదినం కూడా బ్రతిమలాడుకుంటూ ప్రాధేయపడుతున్నాను ఆయన పాదాలు పట్టుకొని. కనుక మీరు కూడా అలానే ఈ యొక్క లాక్డౌన్ సమయాన్ని వినియోగించుకుంటానని నమ్ముతున్నాను నేను. దేవుడు నిజంగా మనకు అవకాశం ఇచ్చాడు. పౌలు మనతో అంటున్నాడు, వెలుగు ఫలాన్ని ఫలించండి, దేవునికి ప్రీతికరమైనది చేయండి, వెలుగు సంబంధులుగా దినదినము కూడా మీరు అభివృద్ధి చెందండి అని వాక్యం సెలవిస్తుంది. అయితే మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం, 4వ విషయాన్ని. వెలుగు సంబంధులంగా మనము చీకటిని ఖండించే వారముగా ఉండాలి, చీకటిని ద్వేషించే వారముగా ఉండాలి. చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. 13వ వచనం కూడా. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. కనుక ఈ వచనంలో పౌలు మనకి తెలియజేస్తున్నాడు ఏమనంటే, ఇదిగో మీరు చీకటి సంబంధులుగా ఉండక మీరు వెలుగు సంబంధులుగా ఉండి మీరు చీకటిని ఖండించేవారుగా ఉండాలి, చీకటిని మీరు ద్వేషించేవారుగా ఉండాలి. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు మరియు మనం కూడా వెలుగు సంబంధులుగా ఆయన మనల్ని మార్చాడు అంటున్నాడు. ఆయనలో చీకటి లేదు అని యోహాన్ అన్నాడు. అంటే ఆయన చీకటిని ద్వేషించువాడు, ఆయనలో ఏ మత్స డాగు అపవిత్రత లేదని మనం నేర్చుకున్నాం. ఆయనలో చీకటి లేదు అనగా అపవిత్రత లేదు. ఆయన చీకటి అంటే ఆయనకి ఇష్టం ఉండదు, పాపం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన బిడ్డలముగా, వెలుగు సంబంధులముగా, వెలుగును ప్రతిబింబింపజేసే వారముగా మనము చీకటి కార్యాలను, చీకటి క్రియలను ఖండించే వారముగా ఉండాలి. వాటిని ప్రేరేపించే వారంగా ఉండకూడదు, వాటిని ప్రోత్సహించే వారంగా ఉండకూడదు. మనం, నా తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, నా స్నేహితుడు ప్రశాంత్ అని, దైవజనులు గిరి గారి యొక్క కుమారుడు అనమాట. సార్ ఇతను అంటే మీ సార్ అంట, అండ్ మా బైబుల్ కాలేజ్ టీచర్ గారు. సార్ మీ అబ్బాయి ప్రశాంత్, మా తమ్ముడు బాప్తిస్మ యోహాన్ అవుతాడండి పెద్ద అయిన తర్వాత, ఇప్పటి నుంచి ఆ లక్షణాలు కనపడుతున్నాయని అంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఆ తమ్ముడు ఎక్కడైనా ఒకవేళ తప్పు అనిపిస్తే కనుక ఎదుట ఉన్నది లాయరా లేకపోతే జడ్జా పోలీస్ అనేది ఆలోచించడం, మీరు తప్పు చేస్తున్నారని డైరెక్ట్గా వెళ్ళి సూటుగా చెప్పగలిగిన ధైర్యం ఉన్న గట్స్ ఉన్నాడు అనమాట. భయపడ్డు. బాప్తిస్మ యోహాన్ కూడా అంతే, నువ్వు సర్పశాంత, నువ్వు పాపివి అని డైరెక్ట్గా రాజు అయినా మంత్రి అయినా అసలు డోంట్ కేర్. ఇంకా ఎవరికైనా కానీ వెళ్ళి చెప్పేస్తాడు అంతే సూటిగా దేవుని వర్తమానాన్ని. ఈ తమ్ముడు కూడా అట్లానే ఉంటాడు, మనం కూడా అట్లానే ఉండాలి, అలానే ఉండుదుముగాక. ఆమేన్. వెలుగు సంబంధులంగా మనము పాపాన్ని చూసినప్పుడు, పాపం మన ఎదుట జరుగుతున్నప్పుడు దానిని చూసి ఆనందించేవారుగా ఉండకూడదు, దానిని ఖండించాల. మన కుటుంబంలో పాపం ఎవరైనా మనకు తెలిసిన వారు చేస్తున్నప్పుడు, ఆ పాప క్రియల్లో వారు ఆనందిస్తున్నప్పుడు, వారు మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, మనకంటే పెద్దవారై ఉండొచ్చు, కానీ వారు మనకు తెలిసినప్పుడు వారి క్షేమాన్ని కోరుకునే వారముగా వారిని చూసి ఏదో దూరం నుంచి వాళ్ళని చూసి హేళన చేయటం కాదు, లేదా తిట్టుకోవటం కాదు, లేదా అవమానకరమైన మాటలు అనటం కాదు. నువ్వు వారిని ప్రేమించేవాడు అయితే వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇది మీరు చేస్తున్న తప్పు అని వారికి చెప్పగలిగి ఉండాలి, వారిని ఖండించాలి. నువ్వు వెలుగు సంబంధిగా చీకటిని ఖండించాలి. లేదా నువ్వు కూడా వెలుగు సంబంధిగా ఉన్నాననుకుంటూనే చీకటిలో ఆనందిస్తున్నావా? వెలుగు చీకటి కలిసి ఉండలేదని దేవుడు ఏం చేశాడు? ఆదికాండంలో ఆ రెండింటిని వేరుపరిచాడు ఆయన. అది మంచిదే అన్నట్టు ఆయన చూశాడు. నువ్వు పాపపు క్రియలను, చీకటి కార్యాలను నువ్వు ఖండించట్లేదంటే నీవు కూడా చీకట్లోనే ఉన్నావని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వెలుగు చీకటి కలిసి ఉండలేవు. వెలుగు ఉన్న చోట పాపం ఉండదు, పాపం ఉన్న చోట వెలుగు ఉండదు. అంటే చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. వెలుగు రాగానే ఏమైపోద్ది? చీకటి తరిమి వేయబడుతుంది. నీలో వెలుగున్నప్పుడు నువ్వు పాపాన్ని చూస్తూ ఊరకు ఉండవు, దాన్ని ఖండిస్తావు, వారిని గద్దిస్తావు, సరిచేస్తావు వారిని. కనుక ఒకవేళ నువ్వు వారిని హెచ్చరించకుండా అలానే ఉన్నావంటే, ఒకవేళ గద్దించకుండా అలానే ఉంటున్నావంటే నీవు కూడా బహుశా ఆనందిస్తున్నావేమో.
యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, గూగుల్లో కానీ సెర్చ్ చేసేటప్పుడు, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనము చూడాలి అనే ఆశ మనకి లేకపోయినా, ఆ ఉద్దేశంతో మనము చేయకపోయినా కానీ, మన పనిలో మనం ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఎన్నో వ్యర్థమైన ఆ వెబ్సైట్స్ ఆటోమేటిక్గా అవే వాటంతట అవే ఈ పార్నోగ్రఫీ, నీలి చిత్రాలు, వ్యర్థమైన నగ్న స్త్రీలకు సంబంధించిన నగ్న చిత్రాలు ఆ నెట్లో సాతాను మనల్ని ప్రేరేపించడానికి, మనల్ని చీకటి సంబంధులుగా పాపక్రియల్లోకి మనల్ని నెట్టివేయటానికి వాడు దానిలోకి మనల్ని నెట్టివేస్తున్నాడు. ఏ విధము చేత మనల్ని శోధించడానికి, మనల్ని పాపులుగా మార్చడానికి. మనము చూడాలనే ఆశ మనకు లేకపోయినా కానీ, మనం ఏదో మన ప్రాజెక్ట్ పని మీదో లేదా పని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఓపెన్ చేస్తుంటే అవి వెంటనే వచ్చేస్తాయి. నువ్వు వెలుగు సంబంధమైతే వెంటనే దాన్ని క్లోజ్ చేసేస్తావు, వెంటనే దాన్ని ద్వేషిస్తావు. లేకపోతే దాన్ని ఓపెన్ చేసి అవేంటో చూడాలని ప్రయత్నం చేస్తావు, పాపాన్ని ప్రేరేపిస్తావు, పాపాన్ని ప్రోత్సహిస్తావు. కనుక వెలుగు సంబంధులంగా మనం చీకటిని ఖండించాలని దేవుని వాక్యం చెప్తుంది. మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయుడి. 16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘాన్ని చూసి అతిశయిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆయన ఏది జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. దిస్ ఇస్ ఎ ప్రెజెంట్ ఎపిసోడ్. ఇది చరపత్రిక. జైల్లో ఉండి ఉత్తరం రాస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, నేను అతిశయిస్తున్నాను మిమ్మల్ని బట్టి. ఎందుకంటే ఇదిగో మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్యలో, వంకర జనాల మధ్యలో మీరు ఉన్నారు. ఆ దుర్నీతి కార్యాలు, ఆ చెడ్డ కార్యాలు, వ్యభిచార కార్యాలు, దుర్నీతి కార్యాలు, చీకటి కార్యాలు మీరు ఆనందించకుండా మీరు ఏం చేశారంటే, మీరు వాక్యాన్ని చేతపట్టుకొని, మీరు హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటూ, మీరు రక్షణ అనుభవాన్ని పొందుకొని, మీరు క్రీస్తు కొరకు జ్యోతుల వలె మీరు మార్చబడ్డారు. అందుకని నేను మీకు స్వార్థ అందించాను ఎంతో ప్రయాసతో. కాబట్టి నా ప్రయాస, నా పరుగు వ్యర్థం కాలేదు. ఆ తీర్పు దినాన్ని నేను ఎంతో సంతోషిస్తాను అని పౌలు ఆనందంగా ఉత్తరం రాస్తాను. అందుకని ఫిలిప్పీ పత్రికని ఆనంద పత్రిక అని కూడా మరొక పేరు దీనికి ఉంది. ఒక దైవజనులుగా, సంఘ కాపరులుగా, మరియు దేవుని కుమారులుగా, దేవుడైన మరియు కాపరి నిన్ను చూసి సంతోషించాలంటే నీవు కూడా నీ చుట్టూ ఉన్న సమాజము దుర్నీతిని ప్రేరేపిస్తున్నప్పుడు, చీకటి కార్యాలను ప్రేరేపిస్తున్నప్పుడు, హింసని ప్రేరేపిస్తున్నప్పుడు, ప్రోత్సహిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఖండించాలి. దానిలో ఆనందించక దేవుని వాక్యాన్ని చేతబట్టి ఇది తప్పు అని నువ్వు చెప్పగలిగినప్పుడు సంఘ కాపరి, ఆహా చూడు నా విశ్వాసి ఎంత ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడో, అదిగో నా కుమారుడు చూడు నా కొరకు ఎంతగా మంచిగా నిలబడ్డాడో అని నా ప్రభువు నిన్ను చూసి, మరియు సంఘ కాపరి నిన్ను చూసి ఎంతగానో సంతోషిస్తారు కదా. నువ్వు చీకటిని ఖండించే వారుగా ఉండాలి. పౌలు అంటున్నారు, మీరు జ్యోతుల వలె ఉన్నారండి. ఎందుకంటే మీరు చీకటిని ఖండించి మీరు క్రీస్తు కొరకు నిలబడ్డారు. క్రీస్తు కొరకు మీరు నిలబడ్డారని పౌలు ఎంతో సంతోషించాడు. కనుక యేసు ప్రభు మన ఎడల సంతోషించాలంటే చీకటిని, దాని కార్యాలను, దాని క్రియలను, రహస్యమందు జరిగే పాపాలను మనం ఖండించే క్రైస్తవులముగా, వెలుగు సంబంధులముగా మనం మార్చబడాలి అని వాక్యం చెప్తుంది. మరియు యేసు ప్రభు వారు కూడా కోరుకుంటున్నారు. అలానే మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలానే ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవుడు చీకటి కార్యాలు ఖండించి వేస్తే లంచము తీసుకోవడం ఉంటుందా? వ్యభిచార కార్యాలు తగ్గిపోతాయి కదా, దొంగతనాలు తగ్గిపోతాయి కదా, హింసలు తగ్గిపోతాయి కదా. ప్రతి క్రైస్తవుడు చీకటి కార్యాలను ప్రేరేపించకుండా
వెలుగు సంబంధిగా తాను జీవిస్తే వెలుగు సంబంధమైన క్రీస్తు కొరకు వెలిగించబడే మండుచు ప్రకాశించే దేశముగా నా భారతదేశం ఎప్పుడో మార్చబడింది. కానీ క్రీస్తు కొరకు నిలబడాల్సిన వారే తమ ఉద్యోగాల్లో అన్యాయాలు చేస్తున్నారు. క్రీస్తు కొరకు నిలబడవలసిన వారే సమాజంలో అన్యాయ కార్యాలు, దుర్నీతి కార్యాలు చేస్తూ దేవుని నామానికి, సంఘానికి అవమానకరమైన కార్యాలు చేస్తున్నారు. తిరిగి మళ్ళీ దర్జాగా వచ్చి మందిరంలో దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు అంటూ ప్రార్థనలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. కానీ వెలుగు సంబంధులు ఎలాగుంటారని వాక్యం చెప్తుంది. చీకటిని ఖండిస్తారు, వారు చీకటిని ద్వేషిస్తారు. చీకటి అంటే పాపం అంటే అసహించుకుంటారు వారు. యోబు అన్నాడు కదా, ఇదిగో నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నానని. అలానే నీవు నేను మనందరం కూడా మన కంటితో నిబంధన చేసుకోవాలి. పౌలు అంటాడు, ఇదిగో మన ఆలోచనలను చెరపట్టాలి, వాటిని బంధించాలి. అవి పాపపు తలంపులు ఆలోచించకుండా క్రీస్తు కొరకు మన ఆలోచనలను మనం బంధించి, ఈ చూపులు చెడుగా చూడకుండా, చెడ్డ వాటిని చూడకుండా, చూసినా కానీ మనసులో వాటి గురించి ఆలోచించుకుంటే ఈ కళ్ళతో నిబంధన చేయాలి మరియు తలంపులను చెరపట్టాలి. క్రైస్తవులంగా, నిజమైన క్రైస్తవులముగా చీకటిని ఖండిస్తున్నారా? పాపాన్ని ప్రేరేపిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి, ప్రశ్నించుకోండి, పరీక్షించుకోండి. మరొక అంశాన్ని మనం చూద్దాం. 5వది, సత్క్రియలు చేయాలి. వెలుగు సంబంధులు ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటంట, మన సత్క్రియలు చూసి తండ్రి అయిన దేవుడిని మహింపరిచేటట్లుగా మనం వాటిని వారి ఎదుట కనపరచాలంట. అంటే సత్క్రియలు, మంచి కార్యాలు చేయాలి. అపోస్తుల కార్యాల్లో మనకొక స్త్రీ మనకు కనపడుతుంది. తబిత మరియు డోర్కా అనే మరో పేరు కూడా ఆమెకున్నది. చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 39వ వచనం నుంచి చూద్దాము. డోర్కా అనే స్త్రీ లేదా తబిత అనే స్త్రీ ఆమె మరణించింది. అయితే పేతురు, యేసు శిష్యుడైన అపోస్తులైన పేతురు ఆ గ్రామంలో ఉన్నాడని వారందరూ కూడా తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. చూడండి ఏమని వారు సాక్ష్యం ఇస్తున్నారు, ఏమని పేతురుతో మాట్లాడుతున్నారని మనం చూద్దాం. 39వ వచనం నుంచి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చిరి. విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. మరో 36 కూడా మనం చదువుదాం ముందుకు వచ్చి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున డోర్కా అనే పేరు. ఆమె సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. చూడండి, ఆ యొప్పే అనే పట్టణంలో తబిత మరియు డోర్కా అనే స్త్రీ ఉంది. రెండు అంటే మరొక పేరు. అయితే ఈమెను గురించి ఏం చెప్తుంది బైబిల్ సాక్ష్యం? ధర్మకార్యాలు, సత్క్రియలు, మంచి పనులు, మరి తోటి వారికి సహాయం అడగకుండానే చేసే సహాయం, ధర్మ కార్యాలు ఎన్నో కూడా చేసిందంట. అయితే ఆమె ఒక దినాన్ని చనిపోయింది. అమ్మో ఈమె చనిపోతే ఎట్లాగా, ఇంకొంతకాలం బ్రతకాలి మా తల్లి డోర్కా అని ఎంతోమంది ఆమెను చూసి, అమ్మో అప్పుడే చనిపోయింది, ఆయనకి ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుండని పేతురు, అపోస్తులైన పేతురు ఉన్నాడని వారి గ్రామంలో ఉన్నారని ఎరిగి, అయ్యగారు పేతురు గారు మీరు ఒకసారి అర్జెంటుగా మా ఊరి దగ్గరికి రావాలండి అని అంటే, ఆ మేడగదిలో ఉంటుంది, అక్కడ తీసుకెళ్లారు. ఏంటమ్మా ఏంటంటూ, అయ్యా ఇదిగో మా తల్లి, ఇదిగో మమ్మల్ని పెంచిందయ్యా, మమ్మల్ని పోషించిందయ్యా, మేము వృద్ధులము, ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోతే ఇదిగో మా తల్లి తబిత ఈ డోర్కమ్మే మమ్మల్ని అంగీలు కుట్టింది, మాకెంతో డబ్బులు ఇచ్చేది, మాకు అన్నం పెట్టేది, మమ్మల్ని చూసుకునేది, అందరూ మమ్మల్ని ద్వేషించి తృణీకరించి, ఇదిగో మా తల్లి అయ్యా, బంగారు తల్లి, ఇవే మమ్మల్ని అన్ని విషయాలు మాకు సహాయం చేసేదని డోర్కాను గురించి సాక్ష్యం ఇస్తున్నారండి. ఎందుకని? ఆమె సత్క్రియలు, ఆమె మంచి ప్రవర్తన, ఆమె మంచి బుద్ధి తిరిగి మళ్ళీ అనేక మంది సాక్ష్యం ఇచ్చు ఆమె మరణమును గెలిచి తిరిగి లేవటానికి ఆమెకు సహాయపడ్డాయి. మరి ఏం చేశారంటే చూడండి, ఆ వచనాన్ని కూడా మనం చదువు. 40వ వచనం చదివినప్పుడు నేను చదువుతాను. పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన
ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి కూర్చుండెను. చూడండి, ఇక్కడ ఆమె సత్క్రియలు, ఆమె ధర్మకార్యాలు, ఆమె మంచితనము ఏం చేసింది అంటే, పేతురు ఆమె కొరకు ప్రార్థన చేయడానికి తిరిగి మళ్ళీ ఆమె మరణములో నుండి జీవములోకి రావటానికి ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు, మంచి ప్రవర్తన ఆమెకి సహాయపడ్డాయి. వెలుగై ఉన్న మనము ఏమై ఉండాలంటుంది దేవుని వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో మీ తండ్రి అయిన దేవుణ్ణి అనేక మంది మహిమపరిచేటట్లుగా మీ సత్క్రియలను కనబడనివ్వండి. మీరు సత్క్రియలు చేయండి, తోటి వారికి మంచి పనులు చేయండి. ఉన్న దాచిపెట్టుకోవడం వల్ల మనకు ఒరిగేది ఏంటండి? ఏమైనా మూట కట్టుకొని తీసుకొని వెళ్తామా? ఐగుప్తు దేశంలో వారు రాజులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సమాధులు కట్టి, వాటిని మమ్మీలని అంటూ ఉంటారు, పెద్ద పెద్ద సమాధి పెట్టెలు కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వారు మంచి ఆహారం, వారు ఏ ఆహారాన్ని అయితే ఇష్టపడతారో అవి, మరి వారి యొక్క నగలు, మరి వారు పెట్టుకునే ఉంగరాలు, మరి వారి యొక్క కొంత ధనముని, మరి వారు కూర్చోడానికి ఒక కుర్చీ, పడుకోవడానికి ఒక మంచం, మరి నమ్మకమైన వారి దగ్గర పనిచేసిన ఆ రాజు దగ్గర, రాణి దగ్గర పనిచేసిన ఒక దాసురాల్లో కూడా ఆ రాజు చనిపోయినప్పుడు ఆమెను కూడా ఆ దాసుని కూడా పూడ్చిపెట్టేస్తారు. ఎందుకయ్యా అంటే, ఈయన గారంట, ఈ రాజు గారంట పైకి వెళ్ళిపోతారంట, ఒక పడవ కూడా పెడతారంటే నైలు నదిని దాటి వారు పైకి వెళ్తారని. అంటే ఈయన చనిపోయిన తర్వాత పడవ వేసుకొని నైలు నదిని దాటేసి ఇప్పుడు పరలోకి వెళ్ళిపోతాడు. అక్కడ చక్కగా కుర్చీ, మంచం అన్నీ తీసుకొని పోయి నగలేసేసుకొని మళ్ళీ రాజవస్త్రాలు, రాజసింహాసనం మీద కూర్చొని ఎవరక్కడ అని దాసురాలను పిలుస్తే ఆమె వచ్చి కాళ్ళు చేతులు నొక్కుతుందంట. ఎంత విచిత్రం, ఎంత హాస్యాస్పదం అనిపించిందో నాకు అది చదివినప్పుడు. నీవు కానీ నేను కానీ భూమి మీద ఉన్న ఎవరైనా కానీ మరణించిన తరువాత మనం తీసుకొని వెళ్ళేది ఏమీ లేదు. అందుకే ఈ కరోనా కొన్ని లాక్డౌన్ కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ధనవంతులైనా ఎవరైనా కానీ ఎక్కడి నుంచో ఇప్పుడు కొనుక్కోవాలంటే టూత్పేస్ట్ కొనాలని పోయి లైన్లో నుంచోవాలి కదా. నేను మంత్రినండి, నేను ఎమ్మెల్యేని, కరోనా దగ్గర రాదంటే కుదిరిద్దా? కరోనాకి ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేడు, ప్రెసిడెంట్లకే వచ్చేస్తే, దేశ ప్రధానులకు వచ్చేసింది. అనేక దేశాల్లో వారి యొక్క వాళ్ళని రాజ్యాన్ని ఏలే ప్రధానులకు, రాజులకు వచ్చింది. నేను రాజుని, నేను మంత్రిని, నేను ప్రధానమంత్రిని, కరోనా నువ్వు నా దగ్గరికి రాలేవు పో అంటే పోద్ది. అది నువ్వు ఎవరైతే నాకేంటయ్యా అంటది. కనుక కరోనాకి ధనవంతుడు పేదవాడు అని లేదు, అట్లానే మరణానికి కూడా ధనవంతుడు నువ్వు పేదవాడివి అని ఏం లేదు. నువ్వు మళ్ళీ తిరిగి మూట కట్టుకొని తీసుకెళ్ళేది రూపాయి కూడా లేదు. మరి బ్రతుకున్నప్పుడే ఉన్న దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సహాయం చేయండి, తోటి వారికి సహాయం చేయండి. బేదలను కటాక్షించోడు, యెహోవాకు అప్పించునని దేవుని వాక్యం చెప్తుంది. బేదలను కటాక్షించు, వాళ్ళ మీద కనికరపడు, జాలిపడు, వాళ్ళకి సహాయించి అవసరతలో ఉన్నాను ఆదుకోండి. వేల లక్షల రూపాయలు ఇవ్వనట్లేదు, నువ్వు ఇచ్చిన 10 రూపాయలైనా ఆ పూట వారికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అంటే ఏదో ఇస్తే తిరిగి మళ్ళీ వచ్చిద్ది అని నేను మిమ్మల్ని ప్రేరేపించి అలాగే మీరు ప్రోత్సహించను, అలా ఆశించి కూడా మీరు ఇవ్వద్దు. ఇస్తే మళ్ళీ వచ్చిద్దిలే, దేవుడే చూసుకుంటాడండి నన్ను, ఆ మాటతో ఉండు. నేను ఇస్తే దేవుడే నాకు ఏదో రూపంలో పంపిస్తాడు అనే ఆలోచనతో ఉండు చాలు. నేను ఇస్తే తప్పకుండా నాకు వచ్చిద్ది. ఇప్పుడు నేను 5 రూపాయలు ఇస్తే తిరిగి మళ్ళీ నాకు దేవుడు 15 ఇస్తాడు, నేను 1000 రూపాయలు ఇస్తే నాకు దేవుడు మళ్ళీ 10,000 ఇస్తాడు అనే సిద్ధాంతాన్ని కూడా క్రైస్తవులు చాలామంది రుద్దుతూ ఉంటారు. అది తప్పది. దేవుడు చెప్పిన ఉద్దేశాలు అక్కడ వేరు. కనుక మనం ఆ ఉద్దేశాలతో స్వార్థంగా మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు, సహాయం చేయకూడదు. నిస్వార్థంగా నువ్వు సహాయం చేయాలి. డోర్కా చూడండి, అడిగింది అమ్మ, నేను ఒక దినాన్ని చనిపోతాను, అప్పుడు పేతురు గారి దగ్గరికి పోయి నన్ను లేపమని అడగండి అని చెప్పిందామా? ఆమె చేసిన మంచి పనులను బట్టి, ఆమె ప్రవర్తనను బట్టి, ఆమె చేసిన ధర్మ కార్యాలను బట్టి, ఆమె తోటివారి పట్ల చూపిన ఆదరణను బట్టి ఆమె చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఈమె బ్రతకాలి అని వారందరూ కోరుకొని కట్టగట్టుకొని పోయి పేతురు దగ్గరికి వెళ్ళి లాక్కొని వచ్చారండి. అయ్యా నువ్వు ఈయన బ్రతికించాలి, మా దగ్గర ఉండాలి ఇంకొంతకాలం, ఇంకా ఎన్నో విషయాలు మేము ఆ దగ్గర నేర్చుకోవాలి, అలా మేము కూడా మారాలి, ఇప్పుడే కదా ఇంకొంతకాలం ఉండాలి ఆ అమ్మాయి అని వాళ్ళే అందరూ మనసులో ప్రేరేపించబడిన వారే పేతురు దగ్గరికి వెళ్ళి అడిగారు. అలానే
నీవు నేను ఈ లోకయాత్రను మనం ముగించినప్పుడు అందరూ మన దగ్గరికి వచ్చి మనల్ని చూసేటప్పుడు ఆ చివరి చూపుల్లో, ఏమండి ఈయనని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ తల్లిగారిని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇదిగో ఒక దినాన్ని ఈమె నాకు సహాయం చేసింది, ఈయన నాకు సహాయం చేశాడు, ఆ దినాన ఆ క్షణంలో ఈయన నన్ను నమ్మి నన్ను ఆదుకోకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇలా ఉండేదాన్ని కాదు అని రేపు 10 మంది అయినా మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. అటువంటి జీవితం మనం జీవించాలి. ఇలాగా ఇదిగో నీ సత్క్రియలను చూసి అనేక మంది మన గురించి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి మన గురించి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కనుక వీలైనంత వరకు ఎల్లప్పుడూ కూడా తోటి వారికి ఇవ్వటం నేర్చుకుందాం. ఇప్పటికే మీరు ఇస్తూ ఉంటే, సహాయం చేస్తూ ఉంటే మిమ్మల్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇంకా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. ఒకవేళ మీరు ఇవ్వాలని మనసున్నా ఇవ్వలేని పరిస్థితులు అయితే తోటి వారికి సహాయం చేయగలిగిన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయునుగాక. ఏది ఏమైనా కానీ మనకు ఉన్న దాంట్లోనే మనము తోటి వారికి సహాయం చేద్దాం, తోటి వారిని ఆదుకుందాం, ఆదరిద్దాం, బలపరుద్దాం. కనీసం మన మాట సహాయమైన, ప్రార్థనా సహాయమైన అందిద్దాం. కానీ మౌనంగా మాత్రం ఉండొద్దు, పట్టి పట్టినట్లుగా ఉండొద్దు. సత్క్రియలు చేయాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మీరు చదివినప్పుడు అక్కడ ఇలా ఉంటుంది. ఏమనంటే 2 మాటలు నేను కలిపి చదువుతున్నాను. అదేమంటే, మీరు సత్క్రియలు చేయటకే మీరు సృష్టించబడ్డారు. అంటే నువ్వు మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, ప్రజలకు సహాయం చేయడానికి నువ్వు సృష్టించబడ్డావు. అంటే నువ్వు ఎందుకున్నా ఈ భూమి మీద అంటే ఒక కారణం ఏంటంటే నువ్వు మంచి పనులు చేయాలి. అందుకు దేవుడు నిన్ను పుట్టించాడంట. అదొక కారణం, అందుకే అని కాదు, అదొక కారణం. సత్క్రియలు చేద్దాం, ధర్మ కార్యాలను చేద్దాం, మనవంతుగా మనం సహాయం చేద్దాం. మాట సహాయము, శ్రమ సహాయము, ధన సహాయము, ప్రార్థనా సహాయాన్ని మనం అందిద్దాం. కాబట్టి ఇంకా తోటి వారికి సత్క్రియలు చేసే విషయంలో వెలుగు సంబంధులంగా మనల్ని దేవుడు దినదినము అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. మరొక అంశాన్ని మనం నేర్చుకుందాము, మరొక అంశాన్ని మనం చూద్దాం. 6వదిగా సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మనం చదువుకున్న వాక్య భాగంలోనే 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చినట్లుగా దీపస్తంభం మీదనే పెట్టుదురు. మంచం కింద మనం ఉండకూడదు. క్రీస్తుని నమ్మిన మనము ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రకటిస్తున్న మనం ఏం చేయాలంటే, ఆ దీపస్తంభం మీద పెట్టిన దీపం ఎట్లాగైతే అంత దాని క్రింద ఉంటుంది కాబట్టి మొత్తం అంతటికి కూడా వెలిగిస్తుంది. అది ఎత్తైన స్థలంలో ఉంటుంది దీపస్తంభము, మరియు దాని కింద ఉండే వాటన్నిటి కూడా అది వెలిగిస్తుంది. అలానే క్రీస్తు మన కొరకు చేసే సాక్ష్యాలను, మన జీవితంలో చేసే అద్భుతాలను మనం సాక్ష్య రూపంగా పంచుకోవాలి. యోహాను మొదటి పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఏంటంటే మేము కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని, చూసిన వాటి అన్నిటిని బట్టి కూడా మేము సాక్ష్యమిస్తున్నాం, మేము రాస్తున్నాం అంటాడు. మనం సాక్ష్యం ఇవ్వాలి, మరియు సాక్ష్య జీవితమును కలిగి ఉండాలి. అంటే మన సాక్ష్య జీవితాన్ని, మన టెస్టిమోనీని మనం కాపాడుకోవాలి. మీరు క్రైస్తవుడే కానీ ఏం ఉపయోగం లేదండి, చర్చికి వెళ్తారు కానీ ఏం ఉపయోగం లేదండి అనే మాట ఎప్పుడు కూడా ఎవరు కూడా మనం చూసి అనకూడదు, మాట్లాడకూడదు. అట్టి మాటలు మనకు దూరం అవునుగాక, అట్టి ప్రవర్తన దూరం అవునుగాక. మనము ఒక టెస్టిఫైడ్ లైఫ్, ఒక మంచి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన పేరు విన్నప్పుడు, మన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజలు దీవించబడాలి. అట్టి రీతిగా ఒక మంచి సాక్ష్య జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో కలిగి ఉండాలి. మన లైఫ్ని మనం కాపాడుకోవాలి, వ్యర్థము చేసుకోకూడదు. మన సాక్ష్య జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో మనం దాన్ని కాపాడుకోవాలి. కనుక సమాజంలో మనం ఒక మంచి సాక్ష్యాన్ని స్థాపించుకోవాలి. మనుషుల దయలో, దేవుని దయలో మనం ఎలా వర్ధిల్లాలి అంటే, మన జీవితాన్ని, మన పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడు ప్రజలందరూ కూడా మన గురించి మంచిగా మాట్లాడుకుంటారు. మన సాక్ష్యము పరిమళ సువాసనగా ఎప్పుడు కూడా అది వ్యాపిస్తూ ఉండాలి. ఎలా అంటే, ఇప్పుడు ఒక అత్తర కొట్టుకున్న వ్యక్తులు, లేకపోతే కొంతమంది సెంటు మామూలు కొట్టుకోరు, అంటే స్ప్రే చేసుకోరు, పోసుకుంటూ ఉంటారు దాన్ని. మనం జస్ట్ మన ఇట్లా జస్ట్ ఒకసారి స్ప్రే చేసుకో, కొంతమంది అట్లా కాదు, బుస్ అని మొత్తం ఇంక సొక్క దడిసేదాకా కొడతారు.
అసలు లైన్ స్టార్టింగ్లో ఉన్నాడు అనగాల ఈది చివరిలో ఉన్న వ్యక్తికి కూడా తెలిసిపోయింది, ఆహా మనోడే వస్తున్నాడు మా ఇంటికి అని అర్థమైపోద్ది. చెప్పే పని కూడా అవసరం లేదు, అంతగా వస్తుంది అన్నమాట వాసన. అట్లనే ఎలాగైతే ఆ వాసన చూసి ఆ మనోడే అని ఎట్లయితే వాళ్ళు గుర్తుపడతారో, అలానే నీ సాక్ష్యమును విని కూడా అనేక మంది నువ్వు క్రైస్తవుడు అని గుర్తుపట్టాలి. నీ జీవితాన్ని చూసి, నీ జీవితాన్ని గమనించి, నీ జీవితాన్ని విన్నప్పుడు, నీ జీవితాన్ని గమనించినప్పుడు అతను ఒక క్రైస్తవుడు అని వారు దేవుడిని మహింపరచాలి. అటు రీతిగా ఒక మంచి పరిమళ వాసన వలె నీవు కూడా ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సమాజంలో క్రీస్తును మహింపరచాలి. నీ జీవితాన్ని బట్టి అనేక మంది యేసు ప్రభు నామాన్ని ఘనపరచాలి, మహింపరచాలి, స్తుతించాలి. ఆహా ఎంత మంచి క్రైస్తవుడు అండి, ఎంత మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అండి అని మన జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభువు నామాన్ని మహింపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి, కొనియాడాలి. అంతేగాని ఏం వ్యక్తి అండి, ఏం మనిషి అండి అయినా, అసలు ఈయన క్రైస్తవుడేనా, చర్చికి వెళ్ళేవాడేనా, అట్లా ఈయన ఇలానేనా ఈయన మాట్లాడేది అని మనల్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి ప్రజలను ఎవరు కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. క్రైస్తవులంగా మనము దీపస్తంభం మీద పెట్టబడ్డవారంటే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన జీవితం అందరికీ కనపడతా ఉంటుంది ఎప్పుడూ కూడా. అంటే అందరూ మనల్ని గమనిస్తారు, చూస్తూ ఉంటారు. కనుక మనం మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవించాలి. యేసుప్రభు అన్నాడు, మరియు సమూయేలు కూడా అన్నాడు, ఏమండి నేను మీకు అన్యాయం చేశాను నాకు చెప్పండి అని సమూయేలు అన్నాడు తన బ్రతుకు దినము చివరిలో. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరా అని అన్నాడు. అలానే నీవు కూడా అటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన భక్తి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించాలి. అటువంటి మంచి సాక్ష్యాన్ని, మంచి అడుగు జాడలను ఈ భూలోకంలో మనం విడిచిపెట్టాలి. కనుక అటువంటి మంచి సాక్ష్య జీవితం, వెలుగు సంబంధులముగా మనం కలిగి ఉండటం మనకి ఎంతగానో అవసరమై ఉన్నది. కనుక మరొక మాటను మనం నేర్చుకుందాం. అదేమంటే వెలుగు మార్గమును చూపించాలి మరియు హెచ్చరించాలి. వెలుగు మార్గమును చూపించాలి మరియు హెచ్చరించాలి. ఉదాహరణగా మన లైట్ హౌస్ అంటే నా సముద్ర బొడ్డులో ఉంటుంది కదా పెద్ద దీపస్తంభం, అదేం చేస్తుంది, వెలుగు దాంట్లో పెద్ద బల్బు ఒకటి పెడతారు. ఎప్పుడు కూడా అది రాత్రిపూటలో ఏం చేస్తుంది, లోపల లైట్ అనేది తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వెలుగును చూసి దాని దగ్గరికి, ఆహా ఇక్కడ సీపోర్ట్ అంటే ఇక్కడే ఓడరే ఉన్నట్లుంది అని తెలుసుకొని పడవ నడిపేవారు నావికులు ఆ వెలుతురును చూసి ఆ మార్గం గుండా వస్తారు. మరియు అదొక గుర్తు అయితే ఇప్పుడు ఆ లైట్ హౌస్, ఆ పెద్ద దీపస్తంభం అనేది వాళ్ళకి మార్గాన్ని చూపిస్తుంది. ఇటే ఓడరే ఉంది, మీరు ఇటువైపే రావాలని. మరొకటి ఏం చేస్తుందంటే అది హెచ్చరికలు చేస్తుంది. ఇదిగో అది వెలుగు తిరిగేటప్పుడల్లా ప్రమాదకరమైన ఏమైనా ఉంటే అది ఆ వెలుగులో వారు గమనించగలుగుతారు. ఆ పెద్ద వెలుగులో అది హెచ్చరిక కూడా చేస్తుంది వారిని. కనుక వెలుగు సంబంధులంగా మనం అనేక మందికి యేసు మార్గాన్ని మనం చూపించే వారంగా ఉండాలి. మరి వారిని హెచ్చరించే వారంగా, ప్రోత్సహించే వారంగా, బలపరిచే వారముగా మనం ఉండాలి. వారితో పాటుగా మనం కూడా వారి చేయి పట్టుకొని నడిచే వారంగా కాదు, వారిని ఇరుకు మార్గమైన పరలోక రాజ్య మార్గంలోకి వారిని నడిపించాలి. ఆ మార్గాన్ని వారికి చూపించాలి. మరియు వారు ఏదైనా పాపంలో ఉన్నప్పుడు వారిని పక్కనే ఉండి వాళ్ళని ప్రోత్సహించాలి, హెచ్చరించాలి. తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, ఇట్లా నువ్వు ఉండకూడదు అని పౌలు అన్నాడు కదా. ఏమని, మీరు పాటల ద్వారా, వాక్యముల ద్వారా ఒకరొకరు మీరు హెచ్చరించుకోండి అని 5వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీయులు రాసిన పత్రికలో అన్నాడు. ఎస్, క్రైస్తవులంగా మన వెలుగు సంబంధులంగా ఒకరినొకరు హెచ్చరించుకొని మన భక్తి జీవితంలో మనం ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు కూడా నాకెందుకులే అన్నట్లుగా, నాకేం పట్టనట్లుగా ఉండకూడదు. నాకెందుకు, వాళ్ళు ఎటుపోతే నాకెందుకండి, వాళ్ళు ఏది మాట్లాడితే ఎందుకు, ఎలా భక్తి చేస్తే నాకెందుకు, ఎలా ప్రార్థన చేస్తే నాకు, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు, నేను బాగున్నాను చాలు అంటే నువ్వు స్వార్థపరుడు అనే కదా ఇప్పుడు అర్థం. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నావు అని అర్థం. దయతో అలా ఉండకూడదు. యేసు ప్రభువు అలా అనుకుని ఉంటే ఈరోజు మన స్థితి ఎలా ఉండేదో. కనుక మనము ఒకరినొకరం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరం బలపరుచుకోవాలి, ఒకరినొకరం పైకి లేవనెత్తుకుంటూ భుజం కలుపుకుంటూ క్రీస్తు కొరకు ముందుకు పరిగెత్తాలి. అది మనం 7వదిగా మనం నేర్చుకునేది. చివరిగా 8వది,
వెలుగు సంబంధులంగా మనము ప్రకటించాలి. వెలుగు సంబంధులంగా మనము ప్రకటించాలి. ఏం చేయాలంటే మనము ప్రకటించాలి. దేవుడి నామాన్ని మనం ప్రకటించాలి, ఘనపరచాలి. ఎస్, క్రీస్తు ఆయన వెలుగు నీలోనికి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దాన్ని ప్రకటిస్తున్నావా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? ఆయన నామాన్ని కొనియాడుతూ, ఇదిగో నా జీవితంలో నా దేవుడు చేసిన కార్యాలు ఇవేనండి అని 10 మందికి నువ్వు చాటి చెబుతున్నావా? ఈరోజు వేకువజామున స్తోత్ర ప్రార్థన, స్తోత్రార్పణ చేస్తూ సంఘం గురించి, దేశం గురించి వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఒక కీర్తనను ధ్యానం చేశాము. అదే 9వ కీర్తన 1వ వచనంలో దావీదు ఎలా అంటాడు, ఇదిగో నా దేవుడు నా హృదయంలో పూర్ణ సంతోషాన్ని కలుగజేశాడు అని అంటాడు దావీదు. కాబట్టి నేను ఆయన నామాన్ని, ఆయన కార్యాలను నేను ప్రకటిస్తాను అని అంటాడు. ఒకసారి మీ కొరకు అది ఓపెన్ చేసి మేము చదువుతాం. ఒకసారి తీసి మీకోసం నేను చదువుతాను. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఎస్, దావీదు వలె మనము కూడా ఆయన క్రియలను వివరించే వారముగా ఉండాలి. ఆయన సువార్తను పంచుకునే వారంగా ఉండాలి. ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మరియు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఆయన అన్నాడు కదా, ఆయనను మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వచ్చిన మీరు యోదయాలోను, సమరయాలోను, గలిలయలోను మరియు యెరూషలేములోను భూదిగంతముల వరకు మీరు ఎలా ఉండాలి? నాకు సాక్షులై ఉండాలి. అనగా ఆయన నామాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని మనము కొనియాడే వారముగాను, ఎలుగెత్తి చాటించే వారముగా ఉండాలి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ మనం ప్రకటించాలి. కనుక ఆయన మన జీవితాన్ని వెలిగించాడు, వెలుగు సంబంధులంగా మార్చాడు. నీకెవరో వచ్చి ప్రకటిస్తేనే కదా నీవు వెలుగు సంబంధంగా ఇప్పుడు మార్చబడ్డావు. మరి నీవు వెళ్ళి ప్రకటించకపోతే మరి ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడు? నీ బంధువు ఎలా రక్షించబడతాడు? నీ స్నేహితుడు, నీ తోటి పనివాడు, నీ తోటి స్నేహితుడు, నీ తోటి శ్రేయోభిలాషి ఎలాగ తాను చీకట్లో నుంచి ఎలాగ వెలుగులోకి వస్తాడు? అది కేవలం నీ ద్వారానే సాధ్యమవుతుంది. అది నువ్వు నోరు తెరిచి ప్రకటించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. మరియు మరొక మార్గము కూడా ఉంది. నోరు తెరవకుండా కూడా మనము సువార్తను ప్రకటించవచ్చు. అది ఎలాగంటే పేతురు చెబుతాడు ఆ మాటను. అది చూసి మనము ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం మనం చూసినప్పుడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేనివల్ల క్రీస్తు వైపు నడిపించవచ్చు అంట? ప్రవర్తన. అంటే నీ ప్రవర్తనను బట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నువ్వు సువార్తను ప్రకటించవచ్చు. మన జీవితం తెరచిన పుస్తకంలాగా ఉండాలి. అనేక మంది దాన్ని చదువుతారు, చూస్తారు, గమనిస్తారు. అప్పుడు అది చూసినప్పుడు నీ యొక్క మాటలు, నీ యొక్క క్రియలు, నీ యొక్క చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ విధానాలు వారు గమనించినప్పుడు వారికి సువార్త అందించబడాలి. నిన్ను చూసేవారు యేసయ్య దగ్గరికి రావాలి. నేను ఒకరోజు సాక్ష్యాన్ని విన్నాను. సిద్దిపేట అనే సభలకు వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ అమ్మగారు, ఆమె క్రీస్తుని ఎరిగారు. ఆమె చెప్పారు, ఆమె కరీంనగర్లో చదువుకునేటప్పుడు అనేక మంది క్రైస్తవ మరి ఆ MBBS చదువుకునే డాక్టర్లు వారందరూ కూడా వారానికి 2-3 సార్లు వారందరూ కూడా క్రైస్తవులందరూ కలిసి ఒక రూమ్ని వారు కేటాయించుకొని వారు అక్కడ వర్షిప్ ఆరాధన చేసుకునేవాళ్ళంట. అయితే ఈ అమ్మాయి క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు, ద్వేషిస్తూ ఉంటుంది, అంత పెద్ద వారిని ప్రేమించదు. కానీ ఈ యొక్క సిస్టర్ గారికి మంచి క్రైస్తవ అమ్మాయి మంచి ఫ్రెండ్ అయింది. ఇద్దరు ఏమేమో హైందవులు, ఆమెమో క్రైస్తవురాలు. కానీ వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఆ అమ్మాయిని ఎప్పుడు ఏమో గమనిస్తూ ఉండేదంట. గమనించేటప్పుడు ఆమె మాటలు, ఆమె చూపులు, ఆమె ఆలోచనలు అవన్నీ కూడా ఆమె గమనించేటప్పుడు ఆమె అనుకున్నదంట, నాకంటే కూడా తనలో ఏదో ప్రత్యేకత ఉంది, తనలో ఏదో ఒక నన్ను ఆకర్షించే ఒక ప్రేమ దాగుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని తనతో పాటు ఒకసారి ఫెలోషిప్కి వెళ్ళింది.
ఆ డాక్టర్స్ ఫెలోషిప్కి తన కాలేజీలో వెళ్ళిందంట. ఆ కాలేజీలో ఆ ఫెలోషిప్ జరిగేటప్పుడు అక్కడ వెళ్ళి వారి మధ్య ఇష్టం లేకపోయినా కానీ ఆ పాటలు బాగున్నాయని పాటలు పాడేదంట. అలా పాడుతూ పాడుతూ తాను కూడా క్రీస్తు ప్రేమను ఎరిగింది, బైబిల్ చదువుకుంది. తాను కూడా క్రీస్తుని ద్వేషించేది, సువార్తను ద్వేషించే ఆ స్త్రీ ఎలా మారిందంటే క్రైస్తవురాలుగా మార్చబడింది చివరికి. హల్లెలూయా. ఇది అంతా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే తన స్నేహితురాలు తన జీవితము ద్వారా తనను ఆకర్షించింది. అంటే తన జీవితం ఒక తెరచిన పుస్తకంగా ఉంది, తన జీవితం ఒక సువార్తగా ఉంది. కనుక నీ జీవితము నా జీవితము మన నోరు తెరిచి వాక్యాన్ని బోధించకపోయినా కానీ మన జీవితమే ఒక సువార్తగా అనేక మంది కనపడాలి. కనుక వెలుగు సంబంధంగా నువ్వు నోటి ద్వారా ప్రకటించాలి, మరియు నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా కూడా క్రీస్తుని ప్రకటించాలి. అది మన మీద దేవుడు ఇచ్చిన బాధ్యత, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. రిక్వెస్ట్ కాదు, దయచేసి ప్రకటించినట్లేదు ఆయన, అది ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. అది అంటే మనం తప్పకుండా చేయవలసిన బాధ్యతతో కూడిన ఆజ్ఞ. కనుక క్రైస్తవులముగా మనమందరం కూడా క్రీస్తు వెలుగును గురించిన సువార్తను మనం ప్రకటించాలి, నోటి ద్వారా మరియు మన క్రియల ద్వారా. నోటి ద్వారా చెప్పలేకపోయినప్పటికీ కూడా మన క్రియల ద్వారా మనం చెప్పాలి. ఇందాక ట్రైన్లో జరిగిన సంఘటన ఉదాహరణ మనం విన్నాము కదా. ఆ టీసీ ఎలా రక్షించబడ్డాడు? తన జీవితాన్ని బట్టే కదా. తన జీవితమే ఒక సువార్తగా మార్చబడింది. తన మాదిరికరమైన సాక్ష్య జీవితము సువార్తను ప్రకటించింది, ఆత్మను రక్షించింది. కనుక నా జీవితాలు కూడా అటు రీతిగా ప్రభువు మార్చునుగాక. ఆమేన్. మనం 8 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకదాని తర్వాత నేను చెప్తాను, మీరు కూడా ఒకసారి మీరు రాసుకుని ఉంటారని అనుకుంటున్నాను. నాతో మీరు ఒకసారి చెబుతారా? వెలుగైన మనము ఎలా వెలుగుగా మార్చబడాలనేది మొదట మనం చూసాం. ఎలాగా? విశ్వసిస్తే, మనం యేసును విశ్వసిస్తే వెలుగు సంబంధులుగా మార్చబడతాం. సరే, మరి వెలుగు సంబంధులుగా మార్చబడింది మనం ఏం చేయాలంటే మొదట క్రీస్తు వెలుగుని ప్రతిబింబింప చేయాలి. రెండవదిగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా వెలుగు ఫలాన్ని ఫలించాలి. నాలుగవదిగా చీకటి కార్యాలను, పాపపు కార్యాలను, చెడ్డ కార్యాలను మనం ఖండించాలి, ద్వేషించాలి. మరియు ఐదవదిగా సత్క్రియలు, మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేయాలి. మరియు ఏడవదిగా సాక్ష్య జీవితమును మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మరియు వెలుగు సంబంధులుగా మనం మార్గాన్ని చూపించాలి, మరియు తోటి వారిని మనము హెచ్చరించాలి. మరియు చివరిదిగా ఏంటంటే వెలుగు సంబంధులుగా మనము సువార్తను ప్రకటించాలి. 9 విషయాలు మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ 9 విషయాల ప్రకారముగా జీవించే కృపను ప్రభు నీకును నాకును మనందరికి కూడా ఆయన దయచేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్. విన్నాం కదా, ఇప్పటి వరకు వాక్యం శ్రద్ధగా విన్నారు మీరందరూ కూడా. అయితే ఆ వాక్యానుసారంగా మన జీవితాలు ఉండేటట్లుగా మీకోసము ప్రార్థన చేస్తున్నా. మీరందరూ కలిసి నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మీరు నేర్చుకున్న ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా నీ పాదాల దగ్గర పెడుతున్నాము నాయన. వాటిలో ప్రతి ఒక్క దాన్ని మేము తండ్రి చక్కగా క్రమ ప్రకారంగా మేము పాటించడానికి సహాయము దయచేయండి. ఇంకా నీ బిడ్డలు ఎవరైతే చీకటి సంబంధులుగా ఉన్నారో వారిని మీరు రక్షణ, మారు మనసు మీరు దయచేసి వెలుగు సంబంధులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. నీ రక్తముతో వారిని కడగమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వెలుగు సంబంధులుగా మార్చి, ఇదిగో వెలుగు సంబంధులు ఎలా ఉండాలో మేము నేర్చుకున్నాం కనుక అటు రీతిగా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఎవరిని అనే ప్రశ్నకి సమాధానంగా మొట్టమొదటిగా నీవు దేవుని వెలుగై ఉన్నావు, ఈ లోకానికి వెలుగై ఉన్నావు. ఈ లోకంలో జరుగుతున్న చీకటిని ఖండించాలి, ఈ లోకంలో దుర్మార్గ కార్యాలు ఖండించాలి, ఈ లోకంలో క్రీస్తు వెలుగును ప్రతిబింబింప చేయాలి, ఈ లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అని అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. నీకు వందనాలయ్యా. ఎన్నో విషయాల్లో మేము ఇంకా రాజీ పడ్డాము, ఇంకా తండ్రి మేము వెనకబడి ఉన్నాము. కనుక మేము ఎక్కడ వెనకబడ్డాము, ఎక్కడ తగ్గిపోయాము, ఎక్కడ క్రింద పడిపోయామో గమనించుకొని, పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలు ఇంకెంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారో, ఏకీభవిస్తున్నారో పేరు పేరున మీరు నాయన మీరు ఆశీర్వదించి దీవించి
ఫలభరితమైన వెలుగు సంబంధులుగా మార్చమని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రభా, సంఘ బిడ్డలందరూ మీరు పేరు పేరున ఆశీర్వదించమని, మరి మా దేశ నాయకులను, మా దేశ ప్రజలను మీరు దీవించి కరోనా వైరస్ నుంచి విడుదల అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యాన్ని విన్న మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి వెలుగు సంబంధులంగా మరణం వరకు జీవించగలిగిన కృపను మన పైన కుమ్మరించి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. తిరిగి మళ్ళీ మనందరం కలుసుకుందాం. అయితే చిన్న ప్రకటన ఏమంటే మర్చిపోయాను నేను. 4వ మంగళవారం అనగా 28వ తారీఖున, మరి ఇప్పుడు 4వ మంగళవారము అగాపే ప్రార్థనా మందిరములో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అదే రీతిగానే ఈ 4వ మంగళవారం 28వ తారీఖున కూడా మన ఉపవాస ప్రార్థన అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరందరూ కూడా మరి 10 గంటలకు ప్రారంభించబడుద్ది. మీరందరూ కూడా తప్పకుండా మీ పనులనే ముగించుకొని 10 గంటలకల్లా మరి ఆ 4వ మంగళవారం రోజున మన క్రమ ప్రకారం క్రమాన్ని తప్పకుండా ఉపవాసం ఉందాము. ఉపవాసం ఉండి ఆ ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. మరియు అదే రోజు సాయంత్రము తిరిగి మళ్ళీ 7 గంటల నుంచి 8:30 వరకు స్త్రీల కూడిక కూడా, మరి ఉమెన్స్ ఫెలోషిప్ కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. మరి స్త్రీలైన వారందరూ కూడా దయతో మీరు ఆ వాక్యాన్ని వినాలని, దైవజనురాలు మరి చెప్పే వాక్యాన్ని విని దీవించబడాలని మీకు ముందుగా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని. మరి తిరిగి మళ్ళీ మరి 4 మంగళ ఉపవాస ప్రార్థనలో మనం కలుసుకునేంత వరకును, సంఘముగా కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.